पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। नमस्कारः महोदय। జయ మంత్ర కృష్ణఫణి మిమ్మల్ని మీరు అన్మ్యూట్ చేసుకుని జయ మంత్ర పాడండి. अस्तु महोदय। पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहं संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरं संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। धन्यवादः। ధన్యవాదాలు. नमस्कार महोदय। सर्वेभ्यो नमस्कारः। నమస్కారం. సో లాస్ట్ క్లాస్లో ఒకసారి ఏం తెలుసుకున్నాం ఫస్ట్ లెసన్లో అనేది చూసి నెక్స్ట్కి మనం వెళ్ళిపోదాం. ఓకే, नमस्कारः महोदय। నమస్తే. సో మనం సిలబస్ ప్రకారంగా ఏం చెప్పుకుంటున్నాం అనేది చూసుకుంటూ ఒక్కొక్కటి ఫస్ట్ పాఠంలో సూక్తి చెప్పుకున్నాము. విశేషణ విశేష భావం గురించి చెప్పుకున్న దాంట్లో విశేష్యం అంటే ఏమిటి, విశేషణం అంటే ఏంటి చెప్పుకున్నాము. ఈ రెండింటికి సమాన లింగ వచన విభక్తులు ఉంటాయని చెప్పుకున్నాము. సో ఎగ్జాంపుల్ దానికి పుంలింగంలో అయితే సుందరః తరుణః అయితే బహువచనం సుందరాః తరుణాః అని వస్తుంది. సుందరి తరుణి అయితే సుందర్యః తరుణ్యః అని వస్తుంది. సుందరం పుష్పం సుందరాణి పుష్పాణి ఇలా వస్తుంది. ఇలా డిఫరెంట్ వాటికి మనము అంటే యల్లింగం యద్వచనం యా విభక్తి విశేష్యస్య తల్లింగం తద్వచనం సా విభక్తి విశేషణస్య అపి అని చెప్పుకున్నాం. కాబట్టి ఇలా చెప్పుకుని ఇక్కడ డిఫరెంట్ విభక్తులు వినయశీలస్య ఛాత్రస్య దీర్ఘయ లేఖన్య ఇలా డిఫరెంట్ విభక్తులకి డిఫరెంట్ విశేషణాలు విశేష్యాన్ని అనుసరించి డిఫరెంట్ రూపాలని విభక్తులను ఎలా తీసుకుంటా అనేది జస్ట్ ఈ స్లైడ్లో మొన్న మీకు చూపించలేదు, పంపిస్తాను ఇవాళ. సో ఇలా మనము ఇలా వస్తాయి అని చెప్పి తెలుసుకోవడం జరిగింది. అంటే ఆ విభక్తులు ఏవి ఇంకా మీకు రాలేదు, ఇప్పుడు ఈ సెకండ్ లెసన్లో వస్తాయన్నమాట. సో ఇలా విభక్తులు వస్తాయని మాత్రమే చెప్పాను అక్కడ. బట్ సెకండ్ లెసన్లో మీకు విభక్తులు వస్తాయి కాబట్టి అప్పుడు కూడా ఈ స్లైడ్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మీకు ఇచ్చిన 9 రూపాలు అవి ఏమేమి రూపాలు వాళ్ళు లైన్లో రాశారు, బట్ నేను కూడా ఇక్కడ మళ్ళీ రాశాను అనమాట. మీకు పద సంగ్రహాలో ఇచ్చారు కదా రూపాలు, అవన్నీ ఏమేమిటవి అనేది మళ్ళీ ఇక్కడ నేను రాశాను. మనం క్లాస్లో చెప్పుకున్నదే ఇది, బట్ రాశాను. ఇప్పుడు ఇవాళ చెప్పుకోబోయేది ఈ స్లైడ్ అనమాట బేసిక్గా. ఓకే, ఇది చెప్పుకునే ముందు ఇది చూపించే ముందర మనం చెప్పుకుని అప్పుడు చూపిద్దాం. మొన్న పంపించలేదు, ఇది అవ్వలేదు కదా, సంధి అవ్వలేదు కదా అని ఇంకా నేను అసలు పీపీటీ పంపించలేదు, పంపిస్తాను. రైట్. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే సంధి. ఓకే, సంధిలో ఇవాళ మీకు ఇక్కడ అంటే ఇవాళ ఇన్ ద సెన్స్ ఈ లెసన్లో మీకు సంధి అంటే ఎన్ని సంధులు, అవన్నీ ఏముంటాయి, ఏమేమి రకాలు ఉంటాయి, వాటి రూల్స్ ఏంటి, ఇవేమీ చెప్పరు. జస్ట్ సంధి అనేది ఉంటుంది. జస్ట్ బ్రాడర్గా అవి ఎన్ని టైప్స్ ఉంటాయి అంతవరకే చెప్తారు తప్ప చెప్పరు. నెక్స్ట్ లెసన్ నుంచి స్వర సంధులు స్టార్ట్ అవుతాయి. రైట్.
సో సంధి అంటే ఏమిటి? మనకి తెలిసిన భాషలో అంటే ఐ మీన్ ఏదైనా పర్టికులర్ వ్యాకరణానికి సంబంధించి కాకుండా మామూలుగా సంధి చేయటం అంటే ఏమిటి అర్థం? రెండు పక్షాలు యుద్ధం చేసుకుంటున్నప్పుడు సంధి జరుగుతోంది వాటి మధ్యలో అంటే అర్థం ఏమిటి? వాటిని కలుపుకోవడం, అవి రెండు కలిసిపోవడం, ఏదో ఒక కండిషన్స్కి కొన్ని కండిషన్స్ అప్లై, కొన్ని కండిషన్స్కి లోబడి మీరు ఇలా చేస్తే మేము ఇలా చేస్తాం, ఇలా ఏవో ఒప్పందాలు చేసుకుని కలిసి పనిచేయటం, అంతే కదా? వాళ్ళు రెండు యుద్ధాలు ఆపేసి ఇది సంధి అంటే. అంటే బేసిక్గా సంధి అంటే కలయిక, రైట్? సో ఏం ఇప్పుడు మరి మిగతా వాటిల్లో సంగతి ఎలా ఉన్నా భాషలోకి వచ్చేసరికి, వ్యాకరణంలోకి వచ్చేసరికి సంధి అంటే ఎప్పుడు వేటి మధ్యలో జరుగుతుంది అంటే అక్షరముల మధ్యలో జరుగుతుంది సంధి. అంటే ర్యాండమ్ గా ఒక ఆని ఈని మన అక్షరమాల తీసేసుకుని డైరెక్ట్ గా. ఒక్క నిమిషం, ఎవరు నాకు మెసేజ్ పెడుతున్నారు నాకు తెలియట్లేదు. नमस्कारः महोदये, अहम् इदानीं रैलयात्रे प्रयाणं करोमि। సో అక్షరాల మధ్యలో అంటే మనకి వర్ణమాల అంతా తీసేసుకుని స్వరాల్లో ఆలు ఉన్నాయి కదా, దాంట్లోంచి ఒక అక్షరం పట్టేసుకుందాం, వ్యంజనాల కింద వర్గ అక్షరాలు ఉన్నాయి, వాటన్నిటిలోంచి ఒక అక్షరం పట్టుకుని మన ఇష్టం కలిపేద్దాం అంటే కుదరదు. ఆ అక్షరాలు పొడి అక్షరాలు కాదు, మాటల్లో ఉన్న అక్షరాలు. పదం అంటే ఏంటి? అక్షర సమూహం కదా. సో పదాల నుంచి పదాలలో ఉన్న అక్షరాలు కలవటం సంధి అంటాం. ఎప్పుడు జరగాలి సంధి? ఎప్పుడు జరగాలి? బేసిక్గా సంధి ఎప్పుడు జరుగుతుంది అంటే రెండు పదాలని ప్రొనౌన్స్ చేస్తున్నాం అనుకోండి, వరుసగా ఒక పదం తర్వాత ఒక పదం ప్రొనౌన్స్ చేసుకుంటూ ఉచ్చరిస్తూ చెప్తూ వెళ్తున్నాం అనుకోండి, అప్పుడు మనకు తెలియకుండానే ఒక పదములో ఉన్న చివరి అక్షరము రెండవ పదంలో ఉన్న మొదటి అక్షరం కలిపేసి మనం మాట్లాడేస్తూ ఉంటాం. తెలుగులో మనం నువ్వు వెళ్ళిపో అంటాం, యాక్చువల్గా నువ్వు వెళ్ళిపోనా కాదుగా, నువ్వు వెళ్ళిపో కలిపేసి మాట్లాడేస్తూ ఉంటాం, రైట్? ఇవి చెప్తూ ఉంటాం ఇలాగా. సో అక్కడ సంధి ఉందా లేదా, ఏ సంధి ఉంది అనేది మనకి ఇప్పుడు ఇమ్మెటీరియల్, బట్ బేసిక్గా మనం చెప్తున్నది. ఓకే, సో ఎప్పుడూ కూడా మనం మాట్లాడే పద్ధతిలో ఏమవుతుందంటే ఆ ఫ్లోలో రెండు పదాలు కలిసిపోయి వచ్చేస్తూ ఉంటాయి. ఓకే, సో ఈ రెండు పదాలు కలుస్తున్నప్పుడు ఏవేం కలుస్తాయి అంటే ఉచ్చరించటానికి వేరే వ్యవధి లేకుండా దాని అంటే ఇంక గ్యాప్ కొన్ని కలవలేవు. సో రెండు అక్షరాలు ఉచ్చరించటానికి పలకడానికి టైం ఎక్కువ తీసుకోకుండా గనక వెంటనే మాట్లాడుతున్నప్పుడు వెంటనే కలుస్తున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఇవి కొంచెం చిన్న మార్పులు చెందుతూ ఉంటాయి అన్నమాట. అంటే మొదటి పదంలో ఉన్న చివరి అక్షరము, తర్వాత పదంలో ఉన్నటువంటి మొదటి అక్షరము, ఈ రెండు కలుస్తూ ఉన్నప్పుడు మార్పులు జరుగుతాయి. ఏమండి, పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి మన ఇళ్లలో. అబ్బాయి వైపు వాళ్ళు, అమ్మాయి వైపు వాళ్ళు ఉంటాయి. ఈ అబ్బాయిని అమ్మాయిని కలిపి పెళ్లి చేయాలంటే వాళ్ళు కొన్ని మార్పులు చేసుకోవాలి, వీళ్ళు కొన్ని మార్పులు చేసుకోవాలి. ఇవన్నీ మీకు తెలిసినవే, పెద్దవాళ్ళు, నేను చెప్పక్కర్లేదు. ఎక్కడైనా అదే గోల. ఏదైనా రెండు కలుస్తున్నాయి అంటే ఖచ్చితంగా కొన్ని మార్పులు జరుగుతాయి. అలాగే కొన్ని కండిషన్స్ ప్రకారంగా మాత్రమే కలుస్తాయి. అలా కలవడాన్ని సంధి అంటారు. అయితే ఇప్పుడు మనం ఈ సంధిలో మొదటి పదము తర్వాత పదము ఇలా మాట్లాడకూడదు. సంధి పరిభాష ఏమిటి? ఫస్ట్ ఉండే పదం, మొదటి పదం అని మనం ఏదైతే అంటున్నామో దాన్ని పూర్వ పదము అంటారు. ఓకే, తర్వాత వచ్చేటటువంటి పదాన్ని ఏమంటారు? ఉత్తర పదం అంటారు, రైట్? పూర్వ పదం అండ్ ఉత్తర పదం. సో ఇప్పుడు సంధి వేటి మధ్య జరుగుతుంది? పదాల మధ్య కాదు, పదాల్లో ఉండే అక్షరాలు, అది కూడా పూర్వ పదములోని అంతిమాక్షరము, ఉత్తర పదములోని ప్రథమాక్షరము రెండు కలుస్తాయి, రైట్? కలిసి ఏమవుతాయంటే ఒక మాట కింద ఏర్పడతాయి. ఏర్పడటాన్ని సంధి జరగడం అంటారు. ఈ అక్షరాలు కలవటము పూర్వపదం ఎండింగ్ లో స్వరాక్షరం ఉండొచ్చు, వ్యంజనాక్షరం ఉండొచ్చు, విసర్గాక్షరం ఉండొచ్చు, రైట్? అలాగే ఉత్తర పదం స్టార్టింగ్ లో కూడా స్వరాక్షరం ఉండొచ్చు, వ్యంజనాక్షరం ఉండొచ్చు, లేదు అక్కడ స్టార్టింగ్ లో విసర్గ ఉండదు కాబట్టి స్టార్టింగ్ లో విసర్గ ఉండడానికి అవకాశం లేదు. సో ఇప్పుడు ఏమైంది, పూర్వపదంలో కనుక పూర్వపదం స్వరాక్షరంతో ఎండ్ అవడం అంటే ఊహించుకోకూడదు. పక్క చివరిలో అకారం కనబడుతుంటుంది, కనబడుతూ ఉంటుందని ఊహించుకోకూడదు. రామః విసర్గ వస్తుంది కదా, విసర్గల ఇతి అనే పదం ఉందనుకోండి, ఇతిని మీరు ప్రవేశలో స్ప్లిట్ చేశారు పదాలని, గుర్తుందా మీకు? ఈ ప్లస్ తకారము ప్లస్ ఇకారము ఇలా స్ప్లిట్ చేశారు, గుర్తుందా? పదాలని స్ప్లిట్ చేసి రాశారు.
ప్రవేశ అని రాయాలంటే పకారము, రకారము, వకారం ఇలా అన్ని రాసుకొచ్చారు. ప ర ఆ పకారం ప ర ఆ నెక్స్ట్ వ్ ఏ ప్లస్ ష్ ఆ ప్లస్ విసర్గ ఇలా రాశారు. అవునా? ఆ స్ప్లిట్ గుర్తు పెట్టుకోవాలి. ఆ స్ప్లిట్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్? ఒక పూర్వపదము ఒక అంతిమ అక్షరం ఏదవుతుందంటే మనకు అక్కడ ఇతి కనబడుతుంటే ఏమిటండి అంతిమాక్షరం అంటే డైరెక్ట్ గా కూర్చోబెట్టి తీ అనకూడదు, ఈ అని చెప్పాలి. ఎందుకు? ఇతి అనే పదంలో చివరగా ఉన్నది ఏమిటి? ఈ వినపడుతున్నది మనకి. త్ ప్లస్ ఈ తీ అయింది. సో తకారం చేసి చివర ఉన్నది స్వరాక్షరం అవుతుంది. రైట్? స్వరాక్షరం అవుతుంది. అలాగే ఆ పక్కన గనక ఆ పి అని ఉందనుకోండి సపోజ్, అక్కడ ఆతోనే స్టార్ట్ చేసి రాస్తాం కాబట్టి అక్కడ స్వరం ఉంది. ఇప్పుడు సో ఇతి ప్లస్ అపి నేను చెయ్యాలనుకోండి, రాయాలనుకోండి. ఇప్పుడు ఆ రెండు అక్షరాలు ఏమవుతున్నాయి? సంధి జరిగే 2 అక్షరాలు ఏమవుతున్నాయి అంటే, ఇక్కడేమో మొదటి పదం పూర్వపదంలోనేమో ఇకారము, ఉత్తర పదంలోని అకారము. ఈ 2 కొన్ని రకాలుగా అంటే నిబంధన ప్రకారంగా కలిసినప్పుడు వేరే ఏదో అక్షరం అక్కడికి వస్తుందన్నమాట. ఆ 2 పదాల స్థానంలో ఒకవేళ 2 అక్షరాల స్థానంలో ఒక అక్షరం రావచ్చు. ఒక్కొక్కసారి 2 అక్షరాలలో చిన్న చిన్న మార్పులేమన్నా జరగచ్చు. ఇలా రకరకాలుగా పద్ధతులుంటాయి దాంట్లో. ఓకే. సో, ఇలా ఈ కండిషన్‌లో మనం ఇప్పుడు చెప్పుకున్న ఎగ్జాంపుల్‌లో ఇతి, అపి, అతి, ఉత్తమం ఇలా చెప్పిన ఎగ్జాంపుల్స్‌లో స్వరాలు కలుస్తున్నాయి. విద్య, ఆలయః, విద్యాలయః మీకు తెలుసు కదా! కొన్ని ఉంటాయి. సో, ఇక్కడ స్వరాలు మాత్రమే కలుస్తున్నాయి. అలాగే అక్కర్లేదు. చేత్, అపి అన్నామనుకోండి. చేత్ తెలుసు కదా! తకారంతో ఎండ్ అవుతుంది. అక్కడ ఏమున్నట్టు చివర్లో పూర్వపదం ఎండింగ్‌లో ఏమున్నట్టు వ్యంజనాక్షరం ఉన్నట్టు. తకారం కదా ఉంది అక్కడ ఆ లేదు. చేత్తో ఆగిపోతుంది. సో, అక్కడ వ్యంజనం ఇన్వాల్వ్ అవుతుందన్నమాట సంధిలో. పక్కన స్వరం ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే. అలా అక్కర్లేదు. చేత్ తర్వాత కూడా ఇంకా ఇంకోటి ఏదైనా ఉందనుకోండి శ్లోకః ఉండొచ్చు. దానికేమి కండిషన్ ఉండాలని రూల్ లేదు. సంధి జరిగిన తర్వాత వచ్చే ఏర్పడే పదాలకి మీనింగ్ ఉండాలని కంపల్సరీగా రూల్ ఏం లేదు. సంధి జస్ట్ వాటన్నిటికి మధ్యలో గనక కుదురుతూ ఉంటే పొత్తు కుదిరితే అవి యాడ్ అయిపోతాయి. ఆ రెండిటికి కలిపిన తర్వాత మీనింగ్ ఉండి తీరాలనే నిబంధన లేదు. ఉంటే ఉంటుంది లేతే లేదు అంతే. సో, చేత్ తర్వాత ఇంకొక పదం ఏమైనా వచ్చిందనుకోండి. చేత్ వర్షం అని వచ్చిందనుకోండి సపోజ్. చేత్ వర్షం అనే మాట వచ్చిందనుకోండి. జస్ట్ ఒక లైన్‌లో ఎక్కడో. కనిపిస్తోంది. చేతిలో తకారం కనబడుతోంది. వర్షంలో ఏమొస్తోంది? వకారం కనబడుతోంది. అంటే అప్పుడు సంధి వేటి మధ్యలో జరుగుతున్నట్టు? 2 వ్యంజనాక్షరాల మధ్యలో జరుగుతుంది. రైట్? సో, ఇప్పుడు నేను చెప్పదలుచుకుందేంటంటే, అక్షరముల కలయికనే సంధి అంటారు. ఆ అక్షరాలు కూడా 2 పదాలలో ఇన్వాల్వ్ అయినటువంటి అక్షరాలు. దాంట్లో మొదటి పదాన్ని పూర్వపదం అంటారు. రెండవ పదాన్ని ఉత్తర పదం అంటారు. ఈ పూర్వపదం యొక్క అంతిమాక్షరము, ఉత్తర పదం యొక్క ప్రథమాక్షరము ఈ 2 కలుస్తాయి. ఈ పూర్వపదం యొక్క అంతిమాక్షరం గాని అంటే ఈ 2 అక్షరాలు స్వరాలుగా ఉండొచ్చు. లేతే 2 వ్యంజనాలుగా ఉండొచ్చు. లేదు ఒకటి వ్యంజనము, ఒకటి స్వరము అవ్వచ్చు. లేదు పూర్వపదం ఎండింగ్ విసర్గతో అవ్వచ్చు. ఇలా రకరకాలగా సంధి ఏర్పడడానికి అవకాశం మనకుంది. ఓకే. ఇప్పుడు మనము ఇలా అన్ని రకాలుగా ఉంటాయి గానీ, మనకు తెలిసింది స్వరాక్షరాలతో కనుక సంధి, స్వరాక్షరాలు మాత్రమే ఇప్పుడు ఇతి, అపి, అతి, ఉత్తమంలో లాగా కేవలం స్వరాక్షరాలే సంధిలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటే అంటే అర్థం పూర్వపద అంతిమాక్షరము, ఉత్తర పద ప్రథమాక్షరం కూడా స్వరాక్షరాలైతే అప్పుడు ఆ సంధులని స్వర సంధులు అంటారు. ఓకే. వాటిని స్వర సంధులు అంటారు. అలా కాకుండా వ్యంజనాక్షరాలైనాయనుకోండి, పూర్వపద అంతిమాక్షరము, ఉత్తర పద ప్రథమాక్షరము వ్యంజనాక్షరాలైనాయనుకోండి, అంటే హల్లులైనాయనుకోండి, అప్పుడు వాటిని వ్యంజన సంధులు అంటారు. అలా కాకుండా పూర్వపదం గనక విసర్గతో ఎండ్ అవుతూ, ఉత్తర పదం మామూలుగా ఏదో ఒకటి ఉంటుంది కండిషన్స్‌ని బట్టి. అలా ఉంటున్నప్పుడు విసర్గ సంధులు అనేవి ఏర్పడతాయి. సో, సంధులు ఎన్ని రకాలు? స్వర సంధులు, అచ్ సంధులు అంటారు వాటినే. వ్యంజన సంధులు వాటినే హల్ సంధులు అంటారు. విసర్గ సంధి. వ్యంజన సంధులు, విసర్గ సంధి గురించి మనం శిక్షాలో చదువుతాము. ఇప్పుడు చదవము. ఇప్పుడు మనం చదివేవి స్వర సంధులు. స్వర సంధులు అంటే 2 స్వరములు ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి దాంట్లో. దాంట్లో గూడా మనం చదివేవేంటంటే సవర్ణ దీర్ఘ సంధి, వృద్ధి సంధి, యణాదేశ సంధి ఆర్ యణ్ సంధి, గుణ సంధి, అలాగే యాంతావాంత సంధి. దాంట్లో మళ్ళీ 2 వేరియేషన్స్ ఉన్నాయి. యాంతావాంత యలోప, యాంతావాంత వలోప అని ఉంటాయి.
ప్రకృతి భావ సంధి అని ఒకటి ఉంటుంది. ఇట్లాగా కొన్ని ఒక పూర్వరూప సంధి ఇలాగా ఒక 6-7 సంధులు చదువుతామన్నమాట పరిచయ పుస్తకంలో. ఓకేనా? దాని గురించే ఇక్కడ వాళ్ళు బ్రీఫ్‌గా ఆ సంధులకి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ అక్కడ ఇచ్చిన వాటికి ఊరికే సంధి ఇలా జరుగుతోంది అక్కడ అని చెప్పారు గానీ ఏ సంధో జస్ట్ చెప్పలేదన్నమాట. సో ఒకసారి ఇది గనక చూస్తే మీరు సో 2 words combined to give a new word. This combination is called సంధి. 2 పదములు కలిసి ఒక కొత్త పదం ఏర్పడుతుంది. పదములు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే టర్మినాలజీ పూర్వపదం, ఉత్తర పదం అని ఉంటుంది కాబట్టి పదాలన్నాం. యాక్చువల్‌గా కలిసేవేంటి అక్షరములు. సో ఆ కాంబినేషన్‌ని సంధి అంటాము. ఆ మొదటి పదాన్ని పూర్వపదం అని, రెండవ పదాన్ని ఉత్తర పదం అని అంటాము. సంధి హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ సిస్టమాటిక్ కాంబినేషన్ ఆఫ్ లాస్ట్ లెటర్ ఇన్ ద పూర్వపదం అండ్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ద ఉత్తర పదం. చెప్పాను కదా! ఒక రకమైన ప్రత్యేకమైనటువంటి ఒక పద్ధతి ప్రకారంగా పూర్వపద అంతిమ అక్షరము, ఉత్తర పద ప్రథమాక్షరము కలిసినప్పుడు సంధి జరుగుతుంది. దాంట్లో సంధి 3 రకాలని చెప్పాం. స్వర సంధి బిట్వీన్ ఓవెల్స్ స్వరాల మధ్యలో, వ్యంజన సంధి బిట్వీన్ కాన్సోనెంట్స్ మన హల్లుల మధ్యలో, విసర్గ సంధి ఇన్వాల్వ్‌మెంట్ ఆఫ్ విసర్గ అంటే పూర్వపదం ఎండింగ్‌లోనే ఉంటుంది. జనరల్‌గా స్టార్టింగ్‌లో విసర్గ ఉండదు కాబట్టి పూర్వపదం అంతిమంలో విసర్గ ఉంటుంది. దాంట్లో మనం స్వర సంధేహ పరిచయాలు చదువుకునేవి ఇవండి. సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, యణ్ సంధి, వృద్ధి సంధి, యాంతావాంతాదేశ సంధి, ప్రకృతి భావ యాక్చువల్‌గా యంతావంతా కూడా అంటారు. సో ప్రకృతి భావ సంధి. ఓకే. దీంట్లోనే ఈ యంతావంతా దీంట్లో ఏమవుతుందంటే యలోప, వలోప అని చిన్న కేసెస్ వస్తాయి. అది దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. పూర్వరూపం రాయలేదు దీంట్లో నేను మర్చిపోయినట్టున్నాను. పూర్వరూపం కూడా ఉంది. అది కూడా రావాలి. సో ఇవన్నీ మనము చదువుకుంటాము. సో దానికి సంబంధించి నెక్స్ట్ లెసన్ నుంచి ఒక్కొక్క సంధి వస్తుంది. అయితే సంధిహి అనే మాట పుంలింగ పదము హరి శబ్దంలా వస్తుంది. సో బహువచనంలో వాడాలంటే సంధయః అని చదవాల్సొస్తుంది. ఓకేనా? సో దీంట్లో వాళ్ళు కొన్ని ఎగ్జాంపుల్స్ వాక్యాలు ఇచ్చారు చూడండి. అత్రైవ అహం పుస్తకం స్థాపితవాన్. అత్రైవ అహం పుస్తకం స్థాపితవాన్. మిగతావన్నీ అక్కడ పెడితే అత్రైవ బోల్డ్ లెటర్స్‌లో రాసినవి సంధులనమాట. అత్ర ప్లస్ ఏవ అత్రైవ అంటాము. సో అక్కడ సంధి జరిగింది. అత్రాలో అకారం ఉంది. ఏవాలో ఏకారం ఉంది కాబట్టి స్వరసంధులే ఇక్కడ ఇచ్చినవన్నీ స్వరసంధులే ఇచ్చారు. సో స్వరసంధికి ఇదొక ఉదాహరణ. ఇది ఏ సంధి అంటారు ఇప్పుడు మనకు అనవసరం. బట్ అక్కడ సంధి జరిగింది. ఓకే. ఇక్కడే నేను అత్రైవ అహం పుస్తకం స్థాపితవా అని అర్థం కూడా తెలుసుకోవాలి కదా! ఇక్కడే నేను పుస్తకాన్ని పెట్టాను అని చెప్పటం దానికి. ఓకే. అహం భవంతం కుత్రాపి దృష్టవాన్. నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను. కుత్రాపి కుత్ర ప్లస్ అపి కుత్రాపి నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను. అహం కటువచనం నేచ్ఛామి. నేను కటువచనం అంటే కొంచెం హార్ష్ వర్డ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఇచ్చామి, నేచ్ఛామి అవుతుందనమాట. అక్కడ కూడా అది సంధి కలిసింది. ఇష్టపడను అని చెప్పడం అనమాట. ఓకే. అద్యతనః కార్యక్రమః అత్యుత్తమః ఆసీత్. ఇవాల్టి కార్యక్రమము చాలా బాగుండినది. ఓకే. అతి ప్లస్ ఉత్తమః అత్యుత్తమః అవుతుంది. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. వీటన్నిటిని మళ్ళీ చదువుకుంటారు మీరు. తౌ సహోదరౌ రామలక్ష్మణావివ స్తః. వారు ఎవరైనా ఇద్దరు అన్నదమ్ములు చక్కగా ఐకమత్యంగా ఉంటే ఏమంటారు? రామలక్ష్మణులు అంటారు కదా వాళ్ళని. సో అలాగే వాళ్ళు ఆ ఇద్దరు సోదరులు రామలక్ష్మణుల వలె ఉన్నారు. ఏమండి ఇక్కడ ఇవ ఎక్కడుంది వలె అనేసారు మీరు. రామలక్ష్మణౌ ప్లస్ ఇవ రామలక్ష్మణావివ అవుతుందన్నమాట అది. ఓకే. సో అది దానికి సంధులు ఇలా జరుగుతాయని ఇలాంటి మాటలు మనకు తెలియకుండా కొన్ని చదివేస్తూ ఉంటాం మనం అవి. చెప్పారు. వాటన్నిటిని ఎలా విడదీయాలనేది కూడా వాళ్ళ కింద చూపించిచ్చారు. మిగతావన్నీ మనం చెప్పుకున్నవే అన్నమాట. సో ఈ పూర్వరూప సంధి ఇవన్నీ చదువుకుంటాం మనము. ఈ పరిచయ సిలబస్‌లో అని మాత్రం చెప్పారు వాళ్ళు. ఓకేనా అండి? ఇంక ఏ సంధి గురించి నేర్పించలా మీకు. నెక్స్ట్ లెసన్ నుంచి స్టార్ట్ అవుతాయి. క్లియర్? రైట్. తర్వాత మీకు యెస్. శ్రీవాణి, శైలజ చెప్పండి. అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడాలి మేడం. హలో? హలో? మేడం
అతీవ అనేది కూడా సంధి అవుతుందా? ఏంటిదండి? అతీవ అతీవ అని ఉంటుంది కదా. కాదండి. అతీవ అనేది మీకు అది అవ్యయం అది. ఆహా, అతీవ అవ్యయం. అనేది ఓకే, అవ్యయం. ఓకే. ఫస్ట్. సో సంగ్రాహ్య కృష్ణఫణి చెప్పండి. మహోదయ ఇప్పుడు విసర్గ సంధి కూడా విసర్గకి స్వరాక్షరానికి ఉంటుందండి లేకపోతే వ్యంజనానికి ఉంటుంది? శిక్షలో చెప్తా, అప్పటి వరకు చెప్పను. ఏదైనా ఉండదు, ఏదైనా అంటే ఉండొచ్చు, రెండు ఏదైనా ఉండొచ్చు. దానికి కూడా కండిషన్స్ ఉన్నాయి. విసర్గకి అన్ని మనము మన ఇంటి చుట్టుపక్కల చాలా మంది ఉంటారు. మన పక్క వాళ్ళు, ఎదురు వాళ్ళు, ఫ్లాట్స్ అయితే పై వాళ్ళు, కింద వాళ్ళు చాలా మంది ఉంటారు. అందరితో మనకి సరిపడదు, కానీ వాళ్ళు అక్కడే ఉంటారు కదా. మనకు అందరితో సరిపడదు. మనకు సరిపడడం కూడా కొంతమందితో కొన్ని రకాల ఫ్రెండ్షిప్స్ ఉంటాయి, రైట్. ఎయిదర్ వాళ్ళ పిల్లలు, మన పిల్లలు ఫ్రెండ్స్, అలా ఒక ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఒక రకమైన పరిచయం. లేదు వాళ్ళ హస్బెండ్ మన హస్బెండ్ ఫ్రెండ్స్, లేకపోతే కలీగ్స్ అలా ఉంటుంది. లేదంటే మనకి ఒకే రకమైన ఆచార వ్యవహారాలు ఉంటే అలా ఫ్రెండ్షిప్. ఇలా రకరకాలు ఉన్నట్టుగానే కండిషనల్ ఫ్రెండ్షిప్స్ ఇవన్నీ కూడా కదా. సో అలాగే సంధులు కూడా ఉంటాయి. విసర్గలకి అచ్చు పరమవుతుందా, హల్లు పరమవుతుందా అంటే అచ్చులే పరమవుతాయి అనగానే ఇంకో ప్రశ్న తీసుకొస్తారు. హల్లులే పరమవుతాయి అని చెప్పాను అనుకోండి. సో ఆ పదాలు కండిషన్స్ అంటారు వాటిని, అంతే. ఆ కండిషన్స్ ప్రకారం ఏ అక్షరం పరమవుతుంది అనేది ఇంపార్టెంట్ విసర్గతోటి. అది డీటెయిల్ బ్రీఫ్ గా పరిచయాలు ఇస్తారు. ఐ గెస్ థర్డ్ ఫోర్త్ లో ఎక్కడ చెప్తారు అనుకుంటా, లైట్ గా చెప్తారు విసర్గ గురించి. ఎందుకంటే మనకు విసర్గం లేకుండా సంస్కృతం అవ్వదు కదా. జస్ట్ కొంచెం చెప్తారు దాని గురించి, బట్ డీటెయిల్డ్ గా మాత్రం శిక్షలో చెప్తారు. ఓకేనా, రైట్. మీకు మీ ప్రశ్నకి మీకు తెలిసినట్టుగా సమాధానం చెప్పాలంటే, మొన్న శ్లోకంలో వంశ ప్రభవో రామో నామ జనైశ్రుత వచ్చిందా? మరి అక్కడ ప్రభవ అని చెప్పాను నేను, పద విభాగంలో రామ అని చెప్పాను. ప్రభవ రామ తర్వాత అక్కడ రకారం వచ్చిందంటే వ్యంజనం వచ్చినట్టేగా. జనైస్ శృత కలిపి రాయలేదు, మధ్యలో ఎక్కడో భవంత సర్వే అని చెప్పాను, ఎక్కడో ఒక చోట అలా కనిపించింది. మనకి ఎక్కడో కనిపిస్తుంది ఆ సకారం 2 సార్లు వస్తుంది, రైట్. సకారం 2 సార్లు వస్తున్నప్పుడు మరి విసర్గ వచ్చింది, పక్కన సకారం వచ్చిందంటే వ్యంజనాక్షరం వచ్చిందేగా అక్కడ, రైట్. సో స్వరాక్షరం వస్తే విసర్గకి ఏమవుతుందనే దానికి చిన్న చిన్న కండిషన్స్ ఉన్నాయి, చెప్తాం అది వచ్చినప్పుడు చెప్తాం, రైట్. సంధ్య చెప్పండి. నమస్కారం మహోదయ. ఇది సంధిలోని మీరు ఇక్కడ యథావంత దేశ సంధి అన్నారు కదా, ప్రకృతి సంధిని. ఆ రెండు కూడా అది ఎలాగవుతుందో నాకు కొంచెం సంధుల గురించి ఐడియా ఉంది, బికాస్ ఆఫ్ హిందీ వల్ల. సో అక్కడ ఎలాగ రూల్ అప్లై చేస్తాం, ఇక్కడ కూడా సేమ్ అట్లాంటి రూల్స్ ఉంటాయా అని కొంచెం. ఎందుకంటే సంధి మీకు హిందీ భాషలో చెప్పాలంటే అయాది సంధి అంటారండి, అంతా వంత. అంటే అక్కడ 5 టైప్స్ ఆఫ్ సంధులు మాత్రమే ఉంటాయి. సో ఇవి వస్తాయి బేసిక్ గా. నేను మా అబ్బాయికి హిందీ చెప్పాను కాబట్టి 10th వరకు అయాది సంధి అనే మాట వాడతారు. తెలుగు వాళ్ళకి అంటే తెలుగులో సంధులు నేర్చుకుని ఉంటే ఎవరన్నా చిన్నతనాల్లో గుర్తొస్తే అయవాయావా దేశ సంధి అంటారు. మరి తెలుసో తెలీదో, కొంతమంది ఎవరన్నా పేరు విన్నారో నాకు తెలీదు. అయవాయావా దేశ సంధి అంటారు, హిందీలో అయాది సంధి అంటారు. సో ఉంటాయి. నేను దానికి ఎగ్జాంపుల్స్ ఇప్పుడు రామలక్ష్మణ వివాహ అనేది మీరు చెప్తున్నటువంటి అయాది సంధి. పూర్వరూపం హిందీలో కష్టం, విసర్గ ఉంటేనే పూర్వరూపం వస్తుంది. మేడం యణాదేశ సంధి కదండి ఉంటుంది, మరి నాకు ఇది ఉందో లేదో గుర్తులేదు. యణాదేశ సంధి విన్నట్టు. యణాదేశ సంధి అంటే ఎండ్ సంధి అది ఉంది, అయవాయావాదేశ సంధి ఉందమ్మా. అయవాయావాదేశ సంధి అంటారు, అయాది సంధి ఉంది తల్లి, అది కూడా ఉంది, వస్తుంది. అది నేను ఇప్పుడు ఏమి చెప్పను, మీరు ఎంత అడగడానికి ట్రై చేసినా నేను చెప్పను. టైట్ లిప్స్ అన్నమాట, నేను ఇప్పుడు ఏం చెప్పను, అది వచ్చినప్పుడే చెప్తాను, అంతవరకు చెప్పను. ఎందుకంటే కొంతమంది చదివి ఉండొచ్చు సంధుల గురించి, వాళ్ళకి నేను చెప్పేస్తే టక్మన మీకు అర్థం అవ్వచ్చు, కొంతమందికి అసలు అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళు చదవలేదు సంధుల గురించి. సో అది వచ్చినప్పుడు నేర్చుకుందాం, తొందర ఎలా, నెమ్మదిగా వెళ్తున్నాగా ఒక్కొక్క దానికి, రైట్. ఎస్. ధన్యవాదాలు. సంగ్రాహ్య విషయాల్లో మీకు పరిచయాలు ఎలా ఇస్తారంటే 2 నెంబర్ నుంచి 12వ నెంబర్ వరకు ఫేమస్ గా ఉన్నది మనం ఎట్లా ఉన్నాయో వాటి గురించి కొన్ని ఇస్తూ ఉంటారు. మోస్ట్లీ ఇవి ఆడ్ వన్ అవుట్ లో వెళ్తూ ఉంటాయి. సో ప్రసిద్ధ ద్వంద్వాలను ఇచ్చారు మీకు ఇక్కడ.
రాత్రి మనం అంటాం కదా, రాత్రి పగలు, తల్లి తండ్రి ఇట్లా అంటాం కదా, సూర్యచంద్రులు ఇట్లా అంటాం కదా. వాటికే జనరల్ గా జంటగా వచ్చే జంట పదాలు ఏముంటాయి అనేది. రాత్రి దివ తెలుసు మీకు వాటి అర్థాలన్నీ. స్వర్గం నరకం అంటాం కదా, స్వర్గ నరక, పాపం పుణ్యం, సుఖం దుఃఖం, ధర్మ అధర్మ, ప్రకృతి పురుష, జ్ఞానం అజ్ఞానం. ఓకే, వీటన్నిటికీ అర్థాలు తెలుసు. కానీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏమిటి అంటే, ఇలాంటి పదాలు వస్తున్నప్పుడు మనకి తెలిసిన పదాలు మనం తొందరగా పప్పులో కాలేసే పదాలు వచ్చినప్పుడు అవి ఏ లింగమో అబ్జర్వ్ చేసుకోవాలి వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి. ధర్మం అధర్మం అని మన తెలుగులో అంటాం, ధర్మ అధర్మ అన్నారు వాళ్ళు అక్కడ. పాపం పుణ్యం ప్రాబ్లం లేదు, సుఖం దుఃఖం ప్రాబ్లం లేదు. స్వర్గం నరకం అంటాం మనం, కానీ అక్కడ స్వర్గ నరక అన్నారు. ఇవి నోట్ అంటే గుర్తు పెట్టుకోవాలన్నమాట. ఓకే, గుర్తు పెట్టుకోవాలి. అక్కడ ఎలా తెలుస్తాయండి లింగాలు అనేది ఫస్ట్ క్వశ్చన్ కదా ఎప్పుడు వచ్చేది. దానికి ఏమైనా రూల్స్ కంటే ఈ అబ్జర్వేషన్ తోటి ఎక్కువ తెలుస్తాయి. ఓకేనా? సో అది అలాగే 3 నెంబర్ కూడా ఇచ్చారు. లోకత్రయం మనకు తెలుసు, ముల్లోకాలు అంటాము. ఏమిటో మనకు తెలుసు, స్వర్గం మర్త్యం, స్వర్గ మర్త్య పాతాళ. మర్త్యలోకం అంటే మనది మనుష్యలోకం, రైట్? స్వర్గము పాతాళము అది 2-3 గురించి చెప్పారు. 14 లోకాల గురించి ఇప్పుడు చెప్పట్లే ఇక్కడ వీళ్ళు. ప్రస్థానత్రయము అంటే కూడా చాలా మందికి తెలిసి ఉండాలి. ఉపనిషత్, భగవద్గీత, బ్రహ్మసూత్రాన్ని వీటిని ప్రస్థానత్రయం అంటారు. ఓకే, దీంట్లో డీటెయిల్స్ అవసరం లేదు. భగవద్గీత గురించి తెలియాలి మీకు, లేకపోతే ఉపనిషత్తుల గురించి తెలియాలి, లేకపోతే బ్రహ్మసూత్రాల గురించి తెలియాల్సిన అవసరం లేదు. వాటిని మూడింటిని ఏమంటారని తెలిస్తే చాలు. ఓకే, ఆ మూడింటిని ఏమంటారని తెలిస్తే చాలు, కానీ డీటెయిల్స్ మనం వెళ్ళం, అక్కర్లేదు కూడా. పుస్తకంలో అంతవరకే ఇచ్చారు. అలాగే త్రివేణి సంగమం అంటాం కదా. త్రివేణి అంటే ఏంటి? గంగా, యమున, సరస్వతి, అదే ఇచ్చారు. అలాగే త్రివర్గ పురుషార్థ, మనకు మామూలు చతుర్వర్గ పురుషార్థాలు ఉంటాయి. ధర్మార్థ కామ మోక్షాలు 3 కూడా ఉంటాయి. దాంట్లో ధర్మ అర్థ కామ ఆ 3 ఉంటే మోక్షం అనేది మనకు తెలియదు కదా. మిగతా 3 సాధించడానికి అవకాశం ఉంటుంది. మోక్షం సంగతి మనకు తెలియదు, మనకు వస్తుందో రాదు. సో త్రివర్గ పురుషార్థ అంటారు వాటిని. దోషత్రయం ఇది ఆయుర్వేదం ప్రకారంగా తెలుస్తుంది. వాత పిత్త కఫ దోషాలు అంటారు కదా వాటిని, అదే చెప్పారు. అలాగే త్రిపిటకాని ఇది బౌద్ధ సంబంధమైనటువంటిదండి. ఇది బౌద్ధ మత సంబంధమైన పదాలు ఇవి. అందుకని జస్ట్ పేర్లు తెలుసుకుని వదిలేయడమే మనం. సూత్ర పిటకం, వినయ పిటకం, అభిధర్మ పిటకం, ఇవి పేర్లు మాత్రమే. దాని గురించి డీటెయిల్స్ నాకు అక్కర్లేదు, నాకు తెలిసి మీకు కూడా అక్కర్లేదు. ఇంట్రెస్ట్ ఉంటే నెట్లో వెతుక్కోండి. త్రిమూర్తులు అంటే మనకు తెలుసు, త్రిమూర్తయ బ్రహ్మ విష్ణు మహేశ్వర. నెక్స్ట్ రత్నత్రయం, ఇది వేదాంతానికి జనరల్గా అంటే ఫిలసాఫికల్ రీడింగ్ కి సంబంధించి చెప్పే మాటలు ఇవి. జనరల్గా సమ్యక్ జ్ఞానం, సమ్యక్ చారిత్ర్యం, సమ్యక్ దర్శనం అంటే కరెక్ట్ గా నాలెడ్జ్ కలిగి ఉండడం, సమ్యక్ జ్ఞానం సరి అయిన నాలెడ్జ్ జ్ఞానం కలిగి ఉండడం, సమ్యక్ చారిత్ర్యం అంటే క్యారెక్టర్ కలిగి ఉండడం, అలాగే దర్శనం అంటే కరెక్ట్ గా చూడగలగడం. ఒక దాన్ని వక్ర దృష్టితో కూడా సరిగ్గా కరెక్ట్ చక్కటి ఏమంటారు, నజర్ బహుత్ తేజ్ హై అంటారు హిందీలో వాడేటప్పుడు. వాళ్ళ దృష్టి మంచి దృష్టి అంటారు. ఆ దృష్టి చాలా జ్ఞానపూర్ణమైన దృష్టి ఉండడం అనమాట, అది సమ్యక్ దర్శనం. ఓకే, వాటి రత్నత్రయాలు అంటారట. శక్తిత్రయం ఇది తెలుసు మనకి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అని అమ్మవారిని చదువుతాం. సో ఆ మూడింటిని శక్తిత్రయం అంటారు. అంతవరకే నేర్చుకోవాలి, అంతమించి డోంట్ డిగ్. ఎందుకంటే ఇది స్పిరిచువల్ క్లాస్ కాదు, ఫిలసాఫికల్ క్లాస్ అంతకంటే కాదు. ఇది కేవలం భాషకు సంబంధించిన తరగతి కాబట్టి అంతవరకే తెలుసుకోవాలి, రైట్? ఎస్, చెప్పండి కృష్ణపణి. ఇప్పుడు మనకి త్రిమూర్తయ ఇచ్చారు కదండి, బ్రహ్మ విష్ణు మహేశ్వర అన్నారు. బ్రహ్మకి విసర్గ పెట్టలేదు కదా, మరి అప్పుడు మనం విభక్తికి ఎలా రాస్తామండి? దానికి మనకి ఆకారాంత నేర్చుకోలేదు కదా. అలా కాదు కదా, అన్ని అలా చేయకూడదు కదా. ఆత్మన్ శబ్దం ఉంది ప్రవేశాలో మీకు, దానిలా వస్తుంది. బ్రహ్మన్ శబ్దం నకారాంత పుంలింగ శబ్దం. నకారాంత పుంలింగాలు మీకు ఈ 2 ఇస్తారు. గుణిన్ శబ్దం ఇస్తారు, ఆత్మన్ శబ్దం ఇస్తారు. ఆత్మన్లా వస్తుంది, బ్రహ్మ బ్రహ్మాణో బ్రహ్మాణ అని అలా వస్తుంది. పరబ్రహ్మ, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అంటారు, విన్నారు కదా, ఆ మాట వినుంటారు కదా. పరబ్రహ్మణే ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మనే నుంచి వచ్చింది. ఆత్మనే చతుర్థి, సో నమః వస్తే చతుర్థి రావాలి కదా, బ్రహ్మణే అట్లా వస్తుంది. మీకు స్వామి, యోగి ఇవన్నీ ఎట్లా వస్తాయి? గుణిన్ శబ్దంలా వస్తాయి. ఇది ఆత్మన్ శబ్దంలా వస్తుంది, రైట్? ఎస్ ఎస్, శైలజ గారు చెప్పండి. శ్రీవాణి శైలజ.
మహోదయ, ఇది ఈ ద్వంద్వాలు ఉన్నాయి కదా, ఈ ద్వంద్వాలు కూడా వాటికి కూడా సంధి అనేది మనం అప్లై చేస్తూ ఉంటామా? చేస్తాం ఎప్పుడైనా జ్ఞానం సంధి చేయొచ్చు. జ్ఞానం అజ్ఞానం అనేయచ్చు. జ్ఞానం అజ్ఞానం అని రాయకుండా జ్ఞానం అజ్ఞానం అని రాయొచ్చు. అన్ని చోట్ల కుదరదు సంధి, కుదిరిన చోట అన్ని జరుగుతుంది. చోట్ల కుదరదు. అదే కుదరదు. ధర్మో ధర్మ అని అనొచ్చు, కానీ అది యూఆర్ గోయింగ్ అడ్వాన్స్, బాగా వెళ్తున్నారు, ముందరకు వెళ్ళిపోతున్నారు, అందరికీ అర్థం కాదు అని చెప్పను. అందుకని సెపరేట్ గా ద్వంద్వాలు అంటే రెండు సంధి పదాలుగా అప్లికబుల్ అవుతుందా? అవుతుంది. కొన్ని చోట్ల అయ్యే చోట్ల సంధి అనేది అప్లికబుల్ అవ్వడానికి ఆ సంధిలకు ఉన్నటువంటి కండిషన్స్ సాటిస్ఫై అయితే చాలు. రైట్, కండిషన్ సాటిస్ఫై అయితే చాలు, అంతే. సో ఇవి సెపరేట్ గా ఇచ్చారు కాబట్టి అలాగే తెలుసుకుంటాం మనం. ఫైన్. సరే, అస్తు అస్తు మహోదయ, నెక్స్ట్ ధన్యవాదాలు. శిష్టాచారం అని చెప్పి ఒక చిన్న అని మీకు ఆ టాపిక్ కింద ప్రతి లెసన్ లో ఒక శ్లోకం ఇస్తారు. ఇక్కడ పంచగవ్యం, గవ్యం అంటే గో సంబంధితం. పంచ ఏముంటాయి అంటే మనకు తెలుసు కదా, గో సంబంధితం ఏవైతే ఉంటాయో గోపంచకం అంటాను చూసారు, వాటినే గవ్యం అంటారు. సో అవి తీసుకునేటప్పుడు ఏ శ్లోకం చదవాలి అని చెప్తున్నారు వాళ్ళు. చూడండి, యత్ త్వగస్థిగతం పాపం దేహే తిష్టతి మామకే ప్రాశనం పంచగవ్యస్య దహత్యగ్నిరివేంధనం. ఓకే, ఎప్పుడైనా నేను శ్లోకం చెప్పి పదవి భాగం చెప్పేటప్పుడు మీకు అక్కడ అడగకపోవచ్చు, కానీ జస్ట్ కామాలు పెట్టుకుంటూ ఉండండి. ఎందుకంటే పదవి భాగం చేయటం అనేది వెరీ ఇంపార్టెంట్. తెలియాలి పదాలు ఏంటి, వాటి అర్థాలు తెలుసుకుంటూ ఉండాలి. సో యత్ త్వగస్థిగతం పాపం దేహే తిష్టతి మామకే ప్రాశనం పంచగవ్యస్య దహత్యగ్నిరివేంధనం. దీంట్లో యత్ త్వక్ అస్థిగతం, త్వక్ త్వక్ ఒక పదం, యత్ త్వక్ అస్థిగతం పాపం దేహే తిష్టతి మామకే ప్రాశనం పంచగవ్యస్య దహతి అగ్నిః ఇవ ఇంధనం. దహత్యగ్నిరివేంధనం అన్న చోట దహతి అగ్నిః ఇవ ఇంధనం, ఈ 4 మాటలు ఉన్నాయి. ఓకే, ఏమిటట? యత్ ఏదైతే, త్వగస్థిగతం, త్వక్ అంటే చర్మము, అస్థిగతం అంటే ఎముకలతో కూడినది, చర్మము ఎముకలతో కూడినది అయినటువంటి పాపం, పాపం ఏదైతే ఉందో మా దేహమందు తిష్టతి మామకే, మామకే దేహే తిష్టతి, మామకే అంటే నా యొక్క, మమ అని అర్థం. సో నా దేహమందు ఉన్నదో తిష్టతి. ప్రాశనం అంటే స్వీకరించటము, తినడము, తాగడము ఏదైనా కావచ్చు, ప్రాశనం, అందుకనే అన్నప్రాశన అనేటటువంటి మాట వచ్చింది. సో ప్రాశనం, ఆ స్వీకరించడం అనేది దేని యొక్క ప్రాశనం? పంచగవ్యస్య, పంచగవ్యమును తీసుకుంట, స్వీకరించుట అనేది దానిట ఎలా చేస్తుందిట ఆ పాపాన్ని? ఇంధనం అగ్నిః ఇవ దహతి. ఇంధనం అంటే ఫ్యూయల్, ఇంధనాన్ని అగ్నికి ఏదైనా సరే మంట పెడితే ఎలా మండుతుందండి? ఇంధనానికి నిప్పు చూపిస్తే భగ్గుమని మండుతుంది. అలా ఇంధనమును ఇంధనం అగ్నిః ఇవ, ఇంధనమును అగ్ని ఎలా మండిస్తుందో నా శరీరమందున్నటువంటి చర్మము, మన ఎముకలు మొదటి వాటితో కూడుకున్నటువంటి పాపాన్ని, వాటిలో ఉన్నటువంటి గతం అంటే వాటి నిండా నిండుకున్నటువంటి పాపాన్ని పంచగవ్యస్య ప్రాశనం, పంచగవ్యములను స్వీకరించుట ద్వారా, అది స్వీకరించడం అనే క్రియ అలా చేస్తుందిట, ఇంధనమును అగ్ని వలె దహిస్తుందట. అది చెప్పారు వాళ్ళు అక్కడ. క్లియర్? శ్లోకం ఇస్తారు, తాత్పర్యం రాయమంటారు, అంతే అడుగుతారు మిమ్మల్ని, ఇంకేం చేయమని అడగరు అక్కడ. బట్ మనకి పదాలు తెలియాలి కాబట్టి మనం అర్థం చెప్పుకుంటాం. సరేనా? క్లియర్? ఎస్, వాణి గారు చెప్పండి, అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. దహత్యగ్ని రివేంధనం, ఒక్కసారి పదవి భాగం చెప్పారు. దహతి అగ్నిః ఇవ ఇంధనం, దహతి అగ్నిః ఇవ ఇంధనం. రైట్. సంధ్య, మళ్ళీ డౌట్ ఏమన్నా ఉందా? హ్యాండ్ రైజ్ లో ఉందా, అందుకని అడుగుతున్నాను. మహోదయ, ఇక్కడ నాకు మీరు పంచగవ్యస్య దహతి అగ్ని నివేదనం కదా, నాకు వేరేలాగా ఉన్నదండి. ఇక్కడ దేహత్య అగ్ని
రివేధనం అని ఉంది. తప్పండి. దహత్యగ్నిరివేంధనం అదే కరెక్ట్. మీకు ఓకేనండి. కావాలంటే నేను అది ఫోటో తీసి పంపిస్తాను. నేను తప్పకుండా ఒక్కసారి మహోదయ. పంపిస్తాను. దహత్యగ్నిరివేంధనం. ధన్యవాదాలు. రైట్? ఎస్. ధన్యవాదం మహోదయ. రైట్. సో అదనమాట మీకు ఫస్ట్ లెసన్. క్లియర్? ఓకే. సో లెసన్ దాని పక్కనే లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ ఉంది చూడండి. దాంట్లో ట్రాన్స్లేషన్స్ ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళని అడుగుతా. అందరినీ అడిగి ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు. అనువాదాలు. సో ఫస్ట్ది దారి యందు చాలా ముళ్ళున్నవి. హ్యాండ్ రైజ్ చేస్తే అడుగుతా, లేకపోతే అడగను. ఎస్ వాణి గారు చెప్పండి. నాకు ఆన్సర్స్ చూసి చెప్పొద్దు. మీరు ట్రై చేసింది ఏదైనా ఉంటే ఎవరైనా సరే మీరు ట్రై చేస్తే చెప్పండి, నాకు లేకపోతే అక్కర్లేదు. ఎస్ వాణి గారు చెప్పండి. ఆప్షన్ తెలియటం లేదు నాకు హ్యాండ్ రైజ్ చేయడం ఆప్షన్ తెలియటం లేదు. పోన్లేండి, పర్వాలేదు. అయితే చెప్పనా? నేను చెప్పనా? అయితే దారి అందు చాలా ముళ్ళున్నవి. మార్గే బహూని కంటకం సంతి. కంటకాని సంతి. మిగతా అంతా బాగానే చెప్పారు. కంటకాని కూడా బహువచనంలో చెప్పాలి. ధన్యవాదాలు. ఓకే. నాకు కూడా హ్యాండ్ రైజ్ చేసి బహుని అనాలా? శోభా గారు మిమ్మల్ని మళ్ళీ అడుగుతాను, ఉండండి. బహూని మార్గ చాలా అన్నారు కాబట్టి బహూని అని చెప్పాలండి. చాలా అనకపోతే దారి యందు ముళ్ళున్నవి అంటే మార్గే కంటకాని సంతి అంటే సరిపోతుంది. కానీ చాలా అన్నారు కాబట్టి బహూని రాయాల్సిందే. ఓకే. సో ఏంటండి? ఒక్క నిమిషం. రాయచ్చా మేడం? అనేకాని రాయొచ్చు. అనేకాని, బహూని ఏదైనా రాయొచ్చు. రైట్? మహోదయ అక్కడ నీ వస్తుందా? బహుని ఆర్ నీ? నా నా. అస్తు మహోదయ. రైట్. రెండవది చెప్పండి మహోదయ. రెండవది ఎవరు చెప్తారన్నారు? శ్రీలక్ష్మి గారా? చెప్పండి. ఒక్క నిమిషం. అసహాయులైన పేదవారు కష్టంతో బ్రతుకుతారు. అసహాయకాః నిర్ధనాః కష్టేన జీవంతి. అసహాయకాః అనాలండి. అసహాయకాః అనాలి. ఓకే. నిస్సహాయకాః అనకూడదండి? లేదు, అసహాయక అని అనాలి. ఓకే. అసహాయకాః నిర్ధనాః కష్టేన జీవంతి. ఓకే, ఫైన్. శోభా గారు నెక్స్ట్ చెప్పండి. దృఢకాయులైన ఇద్దరు తరుణులు దారిలో వెళ్తున్నారు. దృఢకాయౌ తరుణౌ మార్గే గచ్చతః. కరెక్ట్. దృఢకాయౌ తరుణౌ మార్గే గచ్చతః. తెలుగులో అయితే ఇద్దరు అనేటువంటి మాట చెప్పాలి, కానీ ఇక్కడ ద్వివచనం వాడేస్తే మళ్ళీ ద్వౌ అనే మాట చెప్పక్కర్లేదు. సో దృఢకాయౌ తరుణౌ మార్గే గచ్చతః. కరెక్ట్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ డౌట్ ఉందండి. చెప్పండి. ఇక్కడ దృఢకాయ అనేది ఇది తరుణం అని వచ్చింది కదండి. ఇది స్త్రీలింగ శబ్దం కదా ద్వివచనంలో. ఎవరు చెప్పారండి? తరుణ్యౌ అంటే స్త్రీలింగం అండి. తరుణౌ అంటే అవును మేడం. పుల్లింగం అండి. తరుణులు అన్నారు కదండి. అచ్చా, మీరు అలా వచ్చారా? తరుణులు అన్నారనా? తరుణులు యువకులను కూడా అనొచ్చండి ఆ మాట. సో అట్లా కూడా తీసుకోవచ్చు. దృఢకాయలు మహిళలు ఉంటారా అండి మేడం? ఒకసారి చెప్పండి. అట్లా జనరలైజ్డ్ గా ఉండొచ్చు. జనరల్ గా తరుణులు అంటే తరుణీలు అనే రాస్తారు, అక్కడ తరుణీమణులు అని రాస్తారు. లేకపోతే ఓకే. నేను తరుణి అనే శబ్దంతో అనుకున్నాను. పర్వాలేదు. సో తరుణ్య ఇప్పుడు మీకు బేసికల్ గా తరుణవు అని ఎందుకు చెప్పారు అంటే తరుణులు అండ్ దృఢకాయలు మన అర్థంతో కూడా వెళ్ళాలండి. లిటరల్ మీనింగే కాకుండా జనరల్ గా మహిళల్ని దృఢకాయలు అని సంబోధన ఎక్కడో అంటే పహిల్వాన్ల టైప్ లో ఉంటే తప్ప జనరల్ గా చెప్పరు కదండి. సో దృఢకాయలు అన్నప్పుడు ఇక్కడ తరుణులు అన్నప్పుడు తరుణీమణులు అని కాకుండా తరుణులు అని యువకులు అని తీసుకుని దృఢకాయవు తరుణవు అని. ఒకవేళ కాదు నిజంగానే వాళ్ళు ఏముంది అంతే, ఇప్పుడు
మా ఆడవాళ్ళని తక్కువ చేస్తారా ఇట్లాంటి మాటలు మాట్లాడే దాన్ని కనుక తరుణీమణులు అనే తీసుకుంటే దృఢకాయే తరుణ్యౌ అని రాయాలి. అదే మేడం, అది కనుక్కోవడం కోసం అడిగాను నేను. అదే నాకు అర్థమైంది, మీరు థ్యాంక్ అందుకే అడుగుతున్నారని అర్థమైంది నాకు. యూ దృఢకాయే మేడం. తరుణ్యౌ అని రాయాలి. ఓకే ఎందుకంటే ఓకే థ్యాంక్ యూ. దృఢకాయే అది దాంట్లో దృఢకాయాకి దృఢకాయే వస్తుంది, తరుణీకి తరుణ్యౌ వస్తుంది, కాబట్టి కరెక్ట్. తర్వాత థ్యాంక్ యూ అలేఖ్య మేడం. రైట్ అలేఖ్య చెప్పండి. ఎత్తైన 2 చెట్లు ఉద్యానవనంలో ఉన్నవి. ఉన్నతౌ వృక్షౌ ఉద్యానవనే స్తః. కరెక్ట్. ఉన్నతౌ వృక్షౌ ఉద్యానవనే అని కూడా అక్కర్లా, ఉద్యానే అన్నా కూడా చాలు, ఉద్యానవనే స్తః. కరెక్ట్. మేడం నేను చెప్పనా అండి? వాణి గారు చెప్పండి నెక్స్ట్. సుందరమైన 2 శ్లోకములను చెప్పు. సుందరౌ శ్లోకౌ వద. సుందరౌ శ్లోకౌ వద. ఓకే, సో అదనమాట దాని సంగతి. ఓకే నెక్స్ట్. మహోదయ చెప్పండి. ఇది ఇక్కడ 5వ శ్లోకానికి మనం ప్రథమ పురుష తీసుకుంటే వదతు అని కూడా చెప్పచ్చేమో కదండి. చెప్పు అని ఇచ్చారు, వదతు కూడా చెప్పచ్చు, తప్పేం లేదు. వదతు ఆర్ భవాన్ వాడితే వదతు రాస్తారు, త్వం వాడితే వద రాస్తారు. ఏదైనా రాయొచ్చు. అక్కడ మనకు కర్తృపదం చెప్పకపోయినా రెండిట్లో ఏదో ఒకటి రాయొచ్చు, తప్పులేదు. ఓకే రైట్. పదవి భాగమును వ్రాయాలట, ఇది ఎవరైనా చెప్పగలరా? నేను చెప్తా మేడం. మహోదయ పుట్ట సంఖ్య చెప్పరా, నాకు ఇప్పుడే సిగ్నల్స్ వచ్చాయి. 23 నా పుస్తకంలో. నేను చెప్తామండి. వాణి కొల్లా ఉండండి, వాణి కొల్లా గారు చెప్తానన్నారు, ఆవిడ చెప్తారట పదవి భాగం. శ్లోకం చదివి పదవి భాగం చెప్పండి మేడం. ఓకే మేడం. ఛాయామన్యస్య కుర్వంతి తిష్టంతి స్వయమాతపే ఫలాన్యపి పరార్థాయ వృక్షాః సత్పురుషా ఇవ. ఛాయాం అన్యస్య కుర్వంతి తిష్టంతి స్వయం ఆతపే ఫలాని అపి పరార్థాయ వృక్షాః సత్పురుషాః ఇవ. కరెక్ట్. ఛాయాం అన్యస్య కుర్వంతి తిష్టంతి స్వయం ఆతపే ఫలాని అపి పరార్థాయ వృక్షాః సత్పురుషాః ఇవ. ఓకే, సో మీకు అవి ఆన్సర్స్ ఇచ్చారు, బట్ అట్లా విడదీయాలన్నమాట పదాలని. నెక్స్ట్ కృష్ణఫణి గారు అడిగిన డౌట్ ఇందాక అడిగారు చూడండి, విసర్గలకి వస్తాయా అని. ఇందాక స్వరాలకు ఎగ్జాంపుల్ చెప్పాయి. సత్పురుషాః ఇవ పక్కన వచ్చింది, ఈ వచ్చింది, పోయింది అక్కడ. సత్పురుషాహలోంచి విసర్గ ఎగిరిపోతుంది. సో ఇలా రకరకాల మార్పులు ఉంటాయి. రైట్. కానీ అక్కడ 2 విడివిడిగానే రాశారు కదండి. ఉంటుంది, రాస్తారు, కానీ అక్కడ సంధి జరిగిన తర్వాత పదంలో మార్పు వస్తుంది. కలవడం అంటే కేవలం ఇలా కలిసి ఉంటాయి 2 ఒకటే గీత కొడతామనే అర్థం కాదు, మార్పు జరుగుతుంది, అది అర్థం. ఒక్కొక్కసారి మార్పు జరిగిన తర్వాత పదాలు విడిగానే కనిపించవచ్చు, కానీ మార్పు జరిగిపోయింది అక్కడ, కాబట్టి సంధి జరిగిందనే చెప్తాం. మహోదయ చెప్పండి. మా పుస్తకంలో సత్పురుషాః దగ్గర విసర్గ లేదు. మనం ఉండదు, విసర్గ ఉండదు, అదే చెప్తున్నా ఇప్పుడు. అక్కడ విసర్గ ఉండదు, పదవి భాగం చేసేప్పుడు విసర్గ పెట్టుకోవాలి. ధన్యవాదాలు. ఓకేనా రైట్. సో తర్వాత విశేషణం అంటే ఏమిటి, ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చారు, వాటికి మీకు ఆన్సర్స్ పుస్తకం వెనకాల ఇచ్చారు కాబట్టి మీరు అవి చూసుకోండి. అవి మనం ఇక్కడ ఏం డిస్కస్ చేయక్కర్లేదు వాటి గురించి. రైట్, క్లియర్? ఇంతవరకు క్లియర్ అయిపోయింది కదా. సెకండ్ లెసన్కి వెళ్ళిపోతున్నాను నేను. ఓకే, రెండవ పాఠంలోకి వచ్చేసాము. రెండవ పాఠంలో ఫస్ట్ సూక్తి. ఓకే, ఆలస్యం హి మనుష్యాణం శరీరస్థో మహాన్ రిపుః. ఆలస్యం హి మనుష్యాణం శరీరస్థో మహాన్ రిపుః. పదవి భాగం తీసుకుంటే మిగతావేం ప్రాబ్లం లేదు, శరీరస్థః అని మాత్రమే అక్కడ అర్థం చేసుకోవాలి. ఆలస్యం హి మనుష్యాణం శరీరస్థః మహాన్ రిపుః. ఏమిటంటున్నారు? ఆలస్యం అంటే అయ్యయ్యో ఆలస్యం అయిపోయింది క్లాస్, అది కాదు. ఆలస్యం అంటే సోమరితనం, సోమరితనాన్ని ఆలస్యం అంటారు సంస్కృతంలో. సో అలసత్వం అదే. ఓకే, సోమరితనం అనేది మనుష్యాణం మానవులకు, శరీరస్థ అంటే శరీరమందున్నటువంటి, మహాన్
రిపుహు. రిపుహు అంటే శత్రువు, గొప్ప శత్రువు, అన్నిటికంటే పెద్ద శత్రువు వేరే ఎక్కడి నుంచో రాడు, మనిషి శరీరంలో ఉన్నటువంటి సోమరితనమే అని దానికి అర్థం. ఓకే, తర్వాత మీకు మనం ఫస్ట్ లెసన్ లో చదువుకున్నటువంటి విశేషణ విశేష్య భావానికి కంటిన్యూషన్. ఫస్ట్ లెసన్ లో మనం ఏం చెప్పుకున్నాము? విశేష్యము ఏ లింగ ఏ వచన ఏ విభక్తుల్లో ఉంటే విశేషణం కూడా అదే లింగ అదే వచన అదే విభక్తుల్లో ఉండాలి అని చెప్పుకున్నాం, రైట్? సో ఇప్పుడు మనకి ఫస్ట్ లెసన్ లో ఏం చేశారు? కేవలం ప్రథమ విభక్తి మాత్రమే చెప్పారు. ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ విభక్తులు ఎలా వస్తాయి అనేది వాక్యాల్లో చెప్తూ వెళ్తున్నారు. నేను ఒక్కొక్క వాక్యం చదివి అర్థం చెబుతూ ఏ విభక్తో చెప్తూ వెళ్తాను. కావాలనుకుంటే అర్థమైపోతుంది, అసలు ఆల్రెడీ విభక్తులు కొంత ఐడియా ఉంది కాబట్టి మీకు తెలియని చోట్ల తెలియని పదాలకి నోట్ చేసుకోవచ్చు. వినయశీలం ఛాత్రం సర్వే ఇచ్చంతి, ఇలాంటివన్నీ ట్రాన్స్లేషన్స్ లో వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి కాబట్టి అన్ని తెలుసుకోండి అర్థాలు. వినయశీలుడైన విద్యార్థిని అందరూ ఇష్టపడుతున్నారు. ఇచ్చంతి, వినయశీలుడైన విద్యార్థిని అందరూ ఇష్టపడుతున్నారు. ఛాత్రం అనేది పుంలింగ ఏకవచనంలో ఉంది, ద్వితీయ విభక్తి కాబట్టి వినయశీలం అని ద్వితీయ విభక్తిలో వచ్చింది. ఓకేనా? వినయశీల, వినయశీల, వినయశీలం 3 రూపాలు. ఛాత్రం ద్వితీయ విభక్తి ఏకవచనం పుంలింగం కాబట్టి వినయశీలం ఛాత్రం అని ద్వితీయ విభక్తి వచ్చింది. అలాగే ఉద్యానే ఉన్నతాహ వృక్షాహ సంతి, ఉద్యానవనంలో ఎత్తైన చెట్లు కలవు. ఇది ప్రథమా విభక్తిలోనే ఉంది, పుంలింగం ప్రథమా విభక్తి బహువచనంలోనే ఉంది. ఓకే. శుకాహ మధురాణి ఫలాని, ఫలాని ఖాదంతి. శుకాహ అంటే చిలుకలు తీయని పండ్లను తింటున్నవి. ఓకే, పండ్లను అన్నారు, నపుంసకలింగం, ద్వితీయ విభక్తి. ఇక్కడ ఫలాని అంటే నపుంసకలింగం కాబట్టి ప్రథమ ద్వితీయాల్లో రూపాలు ఒకలానే ఉంటాయి. ఇక్కడ ఉన్నది ద్వితీయ విభక్తి కాబట్టి మధురాణి అని వచ్చింది, ద్వితీయ విభక్తి బహువచనం నపుంసకలింగం. ఓకే, ద్వితీయ విభక్తి బహువచనం. నార్య లఘునా కందుకేన క్రీడంతి, స్త్రీలు చిన్న బంతితో ఆడుతున్నారు. లఘునా కందుకేన, కందుకం అనేది నపుంసకలింగ శబ్దం. ఓకే, సో కందుకేన తృతీయ విభక్తి ఏకవచనం వచ్చింది. సో లఘునా అని లఘు శబ్దానికి కూడా లఘుహు, లఘ్వీ, లఘు అని 3 రూపాలు ఉంటాయి. ఓకే, అన్నిటికీ బహు శబ్దానికి అలాగే ఉంటాయి, లఘు శబ్దానికి అలాగే ఉంటాయి, గురు శబ్దానికి కూడా అలా ఉంటాయి. లఘుహు పుంలింగం, లఘుహు పుంలింగం, లఘ్వీ అనేది స్త్రీలింగం ఈకారాంతం. ఓకే, లఘు అని మాత్రమే మధు శబ్దం లాగా వస్తుంది, లఘు అని మాత్రమే ఉండేది నపుంసకలింగం. ఇక్కడ కందుకం నపుంసకలింగం కాబట్టి లఘు అనేది కూడా నపుంసకలింగం వచ్చి మధునా మధుభ్యాం మధుభి లాగా లఘునా అని వస్తుంది. సో నపుంసకలింగ తృతీయ ఏకవచనంలో ఉంది ఇక్కడ విశేషము అండ్ విశేషణం రెండు కూడా. స్త్రీలు చిన్న బంతితో ఆడుతున్నారు. అలాగే బాలిక దీర్ఘయా లేఖన్యా లిఖతి, బాలిక పొడవైన పెన్నుతో రాస్తున్నది. లేఖని స్త్రీలింగం తృతీయ విభక్తిలో ఉంది కాబట్టి ఏకవచనంలో అది కూడా దీర్ఘయా వచ్చింది, దీర్ఘ వస్తుంది మామూలుగా అయితే. ఓకే, దీర్ఘ దీర్ఘ దీర్ఘం, దాంట్లో దీర్ఘ రమాలాగా వస్తుంది కాబట్టి దీర్ఘయా అని వచ్చింది, రైట్? నెక్స్ట్ సర్వే నూతన, ఇవి రెండు కూడా ఇప్పుడు అది లఘునా కందుకేన ఫస్ట్దేమో లఘునా కందుకేన నపుంసకలింగం తృతీయ ఏకవచనం, దీర్ఘయా లేఖన్యాయేమో స్త్రీలింగం తృతీయ ఏకవచనం. నూతనై పుష్పై అర్చంతి, అందరూ కొత్త పువ్వులతో అంటే తాజా పువ్వులతో పూజ చేస్తున్నారు. పూజంతి అర్చంతి. ఓకే, సో నూతనై పుష్పై నపుంసకలింగం తృతీయ బహువచనం. నూతన నూతన నూతనం, దాంట్లో నూతనై. నెక్స్ట్ అధ్యాపకాః ఉత్తీర్ణేభ్యః ఛాత్రేభ్యః ప్రశస్తి పత్రం ప్రయచ్చంతి. ప్రశస్తి పత్రం అంటే సర్టిఫికెట్ అంటాం కదా మనం, అది. ఓకే, సో అధ్యాపకులు ఉత్తీర్ణులైన విద్యార్థులకు సర్టిఫికేట్ అంటే ప్రమాణ పత్రం ఉంటుంది కదా, అది ప్రమాణపత్రం మన సర్టిఫికేట్ ఉంటుంది, దానిని ఇస్తున్నారు. ప్రశస్తి పత్రం అని రాసేసినా కూడా తప్పేం లేదు అక్కడ. ఇది ప్రయచ్చంతి ఇస్తున్నారు.
సో ఉత్తీర్ణేభ్య ఛాత్రేభ్య యచ్చతి దదాతి వస్తే చతుర్థి విభక్తి రావాలి కదా. సో ఉత్తీర్ణేభ్య ఛాత్రేభ్య చతుర్థి విభక్తి బహువచనంలో ఉంది. అది కూడా ఛాత్ర శబ్దం వచ్చింది కాబట్టి పుంలింగ శబ్దంలో ఉంది కాబట్టి ఉత్తీర్ణ శబ్దం కూడా పుంలింగ. ఉత్తీర్ణ ఉత్తీర్ణ ఉత్తీర్ణం పుంలింగంలో వచ్చింది. ఇక్కడ చతుర్థి బహువచనం. జనాహ నద్యాం మలినాని వస్త్రాన్ని క్షాళయంతి. జనులు నదిలో మలినములైన వస్త్రములను ఉతుకుతున్నారు. మలినములైన వస్త్రములను ద్వితీయ బహువచనం నపుంసకలింగం. సో మలినాని వస్త్రాణి అని వచ్చింది. రైట్. సర్వే కఠినాత్ ఆతపాత్ తామ్యంతి. అందరూ కఠినముగా ఉన్నటువంటి అంటే బాగా తీవ్రముగా ఉన్నటువంటి కఠినముగా ఉన్నటువంటి ఆతపాత్ అంటే ఎండ వలన తామ్యంతి బాధపడుతున్నారు, తప్పిస్తున్నారు. మనం ఎండకి మాడిపోతున్నాం అంటామే అదనమాట ఇది. ఓకే. కఠినాత్ ఆతపాత్ పంచమి ఏ ఆతపహ అంటే పుంలింగ శబ్దం కాబట్టి కఠినాత్ కఠిన కఠిన కఠినం. సో పుంలింగ శబ్దం వచ్చింది కాబట్టి పంచమి ఏకవచనంలో వచ్చింది ఇది. ఉన్నతాత్ వృక్షాత్ ఫలాని పతంతి. ఎత్తైన చెట్టు నుండి పండ్లు పడుతున్నవి. వృక్ష శబ్దం పుంలింగం కాబట్టి పంచమి పుంలింగంలో పంచమి విభక్తి ఏకవచనంలో ఉంది. ఉన్నతాత్ వృక్షాత్. విశాలే క్రీడాంగణే సర్వే క్రీడంతి. విశాలమైన క్రీడాంగణంలో అందరూ ఆడుతున్నారు. క్రీడాంగణం అనేది నపుంసకలింగం కాబట్టి విశాలే క్రీడాంగణే సప్తమి ఏకవచనం నపుంసకలింగంలో ఉంది. సర్వేషు స్థలేషు దేవః అస్తి. అన్ని చోట్ల దేవుడు కలడు. సర్వేషు అనేది ఇక్కడ విశేషణం. స్థలేషు స్థలః స్థలం నపుంసకలింగం. స్థలేషు సప్తమి విభక్తి బహువచనంలో ఉంది. సర్వేషు కూడా దానిలాగానే లింగం బహువచనంలో వచ్చింది సప్తమి విభక్తి. సకలస్య ప్రపంచస్య సృష్టికర్త పరమాత్మ. మొత్తం ప్రపంచానికి అంతటికి సృష్టికర్త పరమాత్మ. ఓకే. సో ప్రపంచస్య ప్రపంచం. ఓకే. నపుంసక ప్రపంచం ప్రపంచః పుంలింగం. సకలస్య పుంలింగం షష్ఠీ విభక్తి ఏకవచనం. ఇక్కడ సర్వ శబ్దము సకల శబ్దము కూడా విశేషణాలుగా రావడాన్ని గమనించుకోవాలి మనము. ఓకే. సో సర్వే పురుషాః అనాలి, సర్వాః స్త్రియః అనాలి, ఆర్ సర్వాః మహిళాః అనాలి. సర్వశబ్దంలో సర్వః సర్వే సర్వః పుంలింగం, సర్వా స్త్రీలింగం అవుతుంది. రైట్. సో అది అక్కడ. నెక్స్ట్ వాక్యం ఏంటి? సుదూరాత్ నగరాత్ బాంధవాః ఆగచ్చంతి. చాలా దూరముగా ఉన్న నగరము నుండి బంధువులు వస్తున్నారు. సో నగరం నపుంసకలింగం కాబట్టి సుదూరాత్ నపుంసకలింగ పంచమి ఏకవచనం. ఓకే. నపుంసకలింగంలో పంచమి ఏకవచనం. భయంకరే అరణ్యే సింహ గర్జతి. భయంకరమైన అడవిలో సింహము గర్జిస్తున్నది. అరణ్యే అరణ్యం నపుంసకలింగం కాబట్టి సప్తమి ఏకవచనంలో ఉంది కాబట్టి భయంకరే అని అది కూడా దాంట్లోనే వచ్చింది. శిక్షక చతురేభ్య ఛాత్రేభ్య ఉపాయనం దదాతి. శిక్షకుడు తెలివైనటువంటి విద్యార్థులకు ఉపాయనం అంటే బహుమతి ఇస్తున్నాడు. సో దదాతి వచ్చింది కాబట్టి దేవి భక్తి చతుర్థి విభక్తి బహువచనం. ఛాత్రేభ్య ఉంది కాబట్టి పుంలింగ బహువచనం చతుర్థి విభక్తి. ఓకే. నెక్స్ట్ యుద్ధే ధీరాః యోధాః యుధ్యంతే. యుద్ధమందు ధైర్యవంతులైనటువంటి యోధులు యుద్ధము చేస్తున్నారు. యోధాః పుంలింగం ప్రథమా విభక్తిలో ఉంది కాబట్టి బహువచనం. ధీరాః అని కూడా అలాగే ఉంది. మాత ఉత్తమేన శాకేన పాకం కరోతి. శాకేన శాకం నపుంసకలింగంలో ఉంది, పుంలింగంలో కూడా ఉంది శాకః అని. కాబట్టి ఇది ఏది తీసుకున్నా తృతీయ విభక్తి అదే వస్తుంది కాబట్టి ఉత్తమేన శాకేన తృతీయ ఏకవచనంలో ఉంది. దీర్ఘాలత వృక్షం ఆలంబ్య వర్ధతే. పొడవైన తీగ చెట్టుని ఆసరాగా చేసుకుని ఆలంబనగా చేసుకుని ఆలంబ్య అల్లుకుని అంటామే మనం అదనమాట. అల్లుకుని పెరుగుతున్నది ఆలంబ్య. మహత్యాం గుహాయాం సింహ వసతి.
పెద్ద గుహలో సింహము నివసిస్తున్నది. ఓకే, ఇది ఇందాక దీర్ఘాలతాల దగ్గరేమో స్త్రీలింగం ప్రథమ ఏకవచనంలో ఉంది. మహత్యాం గుహాయాం, గుహ అనేది స్త్రీలింగ శబ్దం, సప్తమి ఏకవచనం స్త్రీలింగంలో ఉంది. ఓకే, ఇక్కడ ఒక మాట చెప్తాను, తెలుసుకోవాలి. ఇందాక మనకి సూక్తిలో మహాన్ రిపుహు అని వచ్చింది కదా, మహాన్ అని వచ్చింది, రైట్? ఎందుకు మహాన్ రాశారంటే రిపుహు పుంలింగం కాబట్టి. మరి ఇక్కడ మహత్యాం గుహాయాం, సపోజ్ దాన్ని గనక ప్రథమాభక్తిలోకి మార్చాలనుకోండి, సప్తమిలో నుంచి గుహ రాస్తాము. ఇక్కడ కూడా గౌర్యాం లాగా వచ్చింది కాబట్టి ఏం రాస్తాం? మహతీ రాస్తాం. సో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మహత్ శబ్దం ఉంది భవత్ శబ్దం లాగానే. భవత్లో భవాన్, భవతి, భవత్ 3 రూపాలు వస్తాయని చెప్పానా? అట్లాగే మహత్ శబ్దంలో కూడా మహాన్ పుంలింగం వస్తుంది, మహతి స్త్రీలింగం వస్తుంది, మహత్ నపుంసకలింగం వస్తుంది. వచ్చినప్పుడు ఏమవుతుంది? మహాన్ మనకి భవాన్ లాగానే ఎలా వస్తుందో అలా వస్తుంది. శ్రీమాన్ అలాంటి శబ్దాలు ఏవో ఉన్నాయి కదా మీకు పుస్తకంలో, దానిలాగా వస్తాయి అన్నమాట మహాన్. మహతి గౌరీలాగా వస్తుంది. మహత్ మనకి మహత్ జగత్ శబ్దంలా వస్తుంది, మహత్ శబ్దం నపుంసకలింగంలో. సో విశేషణంగా దీనికి చెప్పాలి దీన్ని అంటే ఎలా చెప్పాలి? ఇందాక మహాన్ రిపుహు కనపడుతోంది మీకు, మహాన్ పురుష పుంలింగం కాబట్టి అలా రాయాలి. ఓకే, నెక్స్ట్ మహాన్ మహతీ విద్య, మహావిద్య అనే మాట వినుంటారు కదా మీరు. సో మహతీ విద్య అని రాయాలన్నమాట. లేకపోతే మహతీ గుహ, ఇలా స్త్రీలింగంలో మహతీ అని రాయాలి. మహత్ పుస్తకం, రామాయణం అవన్నీ ఉంటాయనుకోండి పుస్తకాలు, ఉద్గ్రంథాలు అంటాం కదా మనం, వాటిని మహత్ పుస్తకం అలా రాయాలి. విశేషణం రాసేటప్పుడు స్త్రీలింగ శబ్దాన్ని బట్టి పుంలింగం అయితే మహాన్ వస్తుంది, స్త్రీలింగం అయితే మహతీ వస్తుంది, నపుంసకలింగం అయితే మహత్ అని వస్తుంది. ఓకే, ఈ పాయింట్ ఇక్కడ, ఎందుకంటే మనకు నెక్స్ట్ విశేషణాలు అవి రాసేటప్పుడు ఒక్కొక్కసారి కావాల్సి వస్తుంది, అది అందుకని చెప్పాను. రైట్ మేడం, ఎస్, తృతీయ విభక్తికి అందుకేనాను తర్వాత ఈ శాఖేనా అన్నారు కదా. తృతీయ విభక్తిలో సాధనం గాని లేకపోతే ఉపకరణం గాని అంటాం కదా. ఓకే, మాత ఉత్తమేన శాఖేన పాకం కరోతి, శాఖైన పాకానికి సాధనం ఏంది అనుకుందాం. మరి ఉత్తమేనకి దేనికి సాధనం అవుతోంది? అది ఊరికినే ఉత్తమైన సాధనం కాదు మేడం. ఉత్తమ అనేది శాకానికి విశేషణం కాబట్టి అది కూడా అదే దాంట్లో రావాలి. మనం చెప్పండి. విశేష భావం చదువుకుంటున్నాం కదా. మంచి కూరతో అంటే చాలా చక్కగా, అంటే ఏదో పిచ్చి పిచ్చిగా ఉన్న అంటే వడలిపోయినవి కాకుండా చక్కగా తాజాగా ఉన్నటువంటి చక్కటి కూరతో వంట చేస్తున్నది అని చెప్పటం. సో కూరకి అది శాఖేన అనేది తృతీయాలో వస్తుంది కాబట్టి దానికి విశేషణమైనటువంటి ఉత్తమ శబ్దం కూడా తృతీయాలోనే రావాలి. అంతే, లేకపోతే దానికి సాధనం అలా తీసుకోవాల్సిన అలా ఆ రూల్ కేవలం ఆ టూల్ అనేది శాఖ శబ్దానికి మాత్రమే వర్తిస్తుంది. ఉత్తమ శబ్దం ఎంతసేపు ఇట్ ఫాలోస్ శాఖ. ఓకే, మిగతా వాటికి కూడా అంతే అప్లై అవుతుంది కదా. అంతే కదా మరి. అంతే, మీకు దదాతి అన్నప్పుడు ఛాత్రేభ్య దదాతి అది కూడా చెప్పొచ్చు, తప్పే ఉంది. చతురేభ్య తీసేసి ఛాత్రేభ్య అనొచ్చు, దదాతి అనొచ్చు. కానీ ఆ విద్యార్థులు ఎలాంటి వాళ్ళు, అందరికీ ఇవ్వట్లా. ఆయన తెలివైన వాళ్ళకే బహుమతి ఇస్తున్నాడు ఆయన కాబట్టి, తెలివైన అని చెప్పాలి కాబట్టి దానికి సంబంధించి మనం దాని విశేషణానికి కూడా అదే విభక్తి, అదే వచనం, అదే లింగం పెట్టాలి. ఫైన్, ఎస్, ధన్యవాదాలు. రైట్, కృష్ణఫణి చెప్పండి. ఏం లేదు మేడం, మర్చిపోతుంది. ఓకే ఫైన్. ఒక్క నిమిషం శైలజ గారు, ఒక్క నిమిషం ఉండండి, ఆవిడ ఇంకా చెప్తున్నారు, చెప్పండి. మనకి ప్రయచ్చంతి అని వచ్చింది కదండి, యచ్చతి అన్న ఇది దానికి ఉపసర్గ చేరినా మనకి మీనింగ్ మారదండి. అది అన్ని చోట్ల మారదు. ఇప్పుడు యాక్చువల్ గా ప్రెజెంటేషన్ మనకి ప్రైజ్ ఇస్తున్నారు అనుకోండి, ప్రైజ్ చేత్తో ఇవ్వడమే, చేస్తున్న పని వాళ్ళు అక్కడ ఇవ్వడమే. కానీ మనం వాడటం ఎట్లా రాస్తాం? తెలుగులో బహుమతి ప్రదానం అని రాస్తామా? అంతే, అదనమాట. అంతే, అంటే కొంచెం ఎంఫసైజ్ చేసి కొంచెం ఇంకా డెకరేట్ చేసి ఇస్తున్నాం దాన్ని, అంతకుమించి పదాన్ని, అంతకుమించి ఏం చేయట్లా. ఉపసర్గ చేరినంత మాత్రాన ప్రతి పదానికి
మీనింగ్ మారిపోతుందని రూల్ లేదు. కొన్ని ఎన్హాన్స్ అవ్వచ్చు. సేమ్ ఉపసర్గ ఇంకొక ప్రహరతిలోకి ప్రాణే వెళ్తుంది, కానీ అక్కడ మాట మారుతుంది, అక్కడ అర్థం మారుతుంది. ఈ ఈ శబ్దానికి మారదు. ప్రదదాతి ప్రయచ్చతికి మారదు, మీనింగ్ మారదు. ఓకే, రైట్. ఎస్, శైలజ గారు చెప్పండి. మహోదయ, ఈ సూక్తిలో శరీరస్థ అని చెప్పి చెప్పారు కదా, ఇది అంటే శరీరంలో అంటే ఇది విభక్తి దీనిలాగా అనిపించలేదు. అంటే ఏమైనా అది దాంట్లో ఇంకేమైనా ఉందా? చాలా ఉందండి, దాంట్లో చాలా ఉందండి. అయితే మనకి తెలిసినవే ఎంతసేపు మనకు తెలిసినట్టుగా ప్లెయిన్ టర్మ్స్ ఏ ఉండవండి. వృక్ష, రామ, బాలక, లత ఇలాగే ఉండవు. కొన్ని టర్మ్స్ వీటిని తద్దిత ప్రత్యయాలు అలా చెప్తూ ఉంటారు. కొన్ని సమాసాలని అలాంటి రకరకాల పదాలు ఏర్పడుతూ ఉంటాయన్నమాట. అవన్నీ శరీరం అనేది ఒక మాట ఉంటుంది. స్థ అనేది ధాతు దేనికి వాడతాం? తిష్టతి అనే దానికి వాడతామా? సో దాన్ని తీసుకొచ్చి దీనికి కలిపినప్పుడు శరీరస్థ అనే పదం ఏర్పడుతుంది. అంతవరకే తెలుసుకోవాలి, డీటెయిల్స్ లోకి వెళ్ళొద్దు. సో అలా ఏర్పడుతుంది ఆ మాట. బట్ అదొకసారి శరీరస్థ అనే మాట ఏర్పడిన తర్వాత మళ్ళీ దానికి లింగాలు ఉంటాయి. శరీరస్థ, శరీరస్థ, శరీరస్థం అనే రూపాలు వస్తాయి. దాన్ని ఇక్కడ రిపుహు పుంలింగం వచ్చింది కాబట్టి శరీరస్థ అని పుంలింగ శబ్దం వచ్చింది అక్కడ. అది మేడం. హీ అంటే ఏంటి మేడం? హీ అంటే ఇండీడ్. ఓకే, రైట్. ఎస్, సంధ్య చెప్పండి. మహోదయ, మీరు మహత్ మహతి పులింగ శబ్దం అది ఒక్కసారి మళ్ళీ చెప్పరా? మహత్ అనేది ప్రాతిపదిక, దానిలో పుంలింగ రూపం మహాన్ వస్తుంది. అది మీకు శ్రీమాన్ లాంటి శబ్ద రూపం ఏదో ఉంటుంది ప్రవేశాలు, దానిలాగా డిక్లైన్ అవుతుంది. మహతి అనేది స్త్రీలింగ రూపం, అది గౌరీ శబ్దంలా వస్తుంది. మహత్ అనేది నపుంసకలింగ రూపం, అది మీకు జగత్ శబ్దం ఒకటి ఏదో ఉండాలి ప్రవేశాలు, దానిలా వస్తుంది. ఓకే, ఎస్, ధన్యవాదాలు. పెనుగొండ పద్మజ గారు చెప్పండి మేడం, అన్మ్యూట్ చేసుకుని. ఇప్పుడు 7th దానికి ఒక్కసారి మీనింగ్ నేను చెప్తున్నది కరెక్ట్ కాదు, శుద్ధమో అశుద్ధమో వద్దు మహోదయ. అధ్యాపకాః ఉత్తీర్ణేభ్యః ఛాత్రేభ్యః ప్రశస్తి పత్రం ప్రయచ్చంతి అంటే అధ్యాపకులు ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులకు ప్రశంసి పత్రం ఇస్తున్నారు, అంతేనా మహోదయ? అంతే. అస్తు అస్తు, ధన్యవాదాలు. రైట్. సో ఇంతవరకు క్లియర్ కదండి? సో ఏవైనా సరే విశేషణాలు మనకి వచ్చినప్పుడు విశేష్యాన్ని బట్టే వాటి లింగవచన విభక్తులు మారతాయనేది ఇప్పటివరకు తెలుసుకుని, వాటిలో విశేషణాలు మనకు తెలిసినటువంటి అంటే మంచి, చెడు, అంటే పొడుగు, పొట్టి, నలుపు, తెలుపు, ఇంకా రకరకాలు ఇలాంటివన్నీ ఉన్నవన్నిటికీ విశేషణ రూపాలకి ఇప్పటి వరకు వాక్యాలు చెప్పుకున్నాం. రైట్. ఇప్పుడు విశేష భావం అనేది, విశేషణాలు అనేవి కేవలం ఈ తాలూకు నౌన్ తాలూకు ఆ రకమైనటువంటి కేవలం ఒక గుణాలను చెప్పేది ఒక్కటే కాదు. సంస్కృతంలో సంఖ్యలు కూడా విశేషణాల కిందే వాడతారు. అంటే వాడతారు ఇన్ ద సెన్స్ లెక్క పెడతారు, కౌంట్ చేస్తారు. ఓకే, సంఖ్యలు ఆల్రెడీ సంఖ్యలు కొంచెం మనం ప్రవేశాలు చదువుకున్నాం కదా, సంఖ్యలు చదువుకున్నాం కదా, శతం వరకు చదువుకున్నాం కదా, ప్రతి దీంట్లో సంఖ్యలు వచ్చాయి కదా మనకి. ఓకే, సో దాంట్లో మామూలుగా మీరు ఏం చదువుకొచ్చారు? ఏకం, ద్వే, త్రీణి, చత్వారి అని చదువు, పంచ, షట్, సప్త అలా చదువుకొచ్చారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ఫస్ట్ 4 నెంబర్లు ఏవైతే ఉన్నాయో 1 2 3 4 1 2 3 4 ఇవి 4టికి లింగాలు ఉన్నాయండి. మిగతా వాటికి లింగ భేదాలు లేవు. ఈ 4టికి పుంలింగ, స్త్రీలింగ, నపుంసకలింగ భేదాలు ఉన్నాయి. అందుకని ఏక శబ్దాల్లో మీకు ఏకః పుంలింగం అవుతుంది, ఏకా స్త్రీలింగం అవుతుంది, ఏకం నపుంసకలింగం అవుతుంది. సో 1 అని చెప్పాలంటే మా చిన్నప్పుడు మమ్మల్ని చదివించినప్పుడు ఎలా చదివించేవాళ్ళంటే మీలాగా ఇప్పుడు మీరు చదువుకున్నట్టు ఏకం, ద్వే, త్రీణి చెప్పేవాళ్ళం కాదు మేము. ఏకః, ఏకా, ఏకం 1 ఇలా చెప్పేవాళ్ళం మేము. సో ఏకః, ఏకా, ఏకం 3 లింగ భేదాలు ఉన్నాయి దానికి కాబట్టి. అలాగే 2 నెంబర్ 2కి వచ్చేసరికి ద్వౌ, ద్వే, ద్వే. ద్వౌ అంటే పుంలింగం, ద్వే స్త్రీలింగం, నపుంసకలింగంలో కూడా ద్వే వస్తుంది. సో ద్వౌ బాలక, ఏకః బాలకః, ఏకా బాలిక, ఏకం పుస్తకం. ద్వౌ బాలకౌ, ద్వే బాలికే,
అలాగే ద్వే పుస్తకే, ద్వౌ ద్వే ద్వే 2, త్రయః తిస్రః త్రీణి 3 నెంబరు. త్రయః అంటే పుంలింగం. తిస్రః దానికి త్రా ఉండదు, తిస్రః సకారానికి రకారం ఉంటుంది, రేఫ్ ఉంటుంది, కానీ తి మామూలు తి అంతే. తిస్రః త్రీణి, త్రీణి పదం మీ అందరికీ తెలుసు. సో త్రయః బాలకాః, తిస్రః బాలికాః, త్రీణి పుస్తకాని. త్రయః తిస్రః త్రీణి. 4వ నెంబర్ కూడా ఉన్నాయి కదా, చత్వారః అంటే 4 పుంలింగాలు, చత్వారః బాలకాః. చతస్రః అంటే మహిళలకు అదే స్త్రీలింగంలో, సో చతస్రః బాలికాః. చత్వారి అని మాత్రమే ఉండదు, దీర్ఘం ఉండదు, చత్వారి అని మాత్రమే వస్తే అది నపుంసకలింగం. చత్వారి పుస్తకాని 4 పుస్తకములు. సో ఎలా చెప్పాలి నెంబర్లు? ఇప్పటి నుంచి మిమ్మల్ని నెంబర్లు ఎవరైనా అడిగితే, ఎవరు అడుగుతారు కానీ ఇంత పెద్ద అయ్యాక మన 1 2 3 చెప్పు, 1 చెప్పు అని ఎవరు అడగరు. కానీ సంస్కృతంలో మరి అడగాలి కదా, అప్పుడు అడిగితే మాత్రం ఏకః ఏకా ఏకం 1, ద్వౌ ద్వే ద్వే 2, త్రయః తిస్రః త్రీణి 3, చత్వారః చతస్రః చత్వారి 4 అంతవరకే ఉన్నాయి. పంచ నుంచి ఏం ఉండవు. పంచబాలకాః, పంచబాలికాః, పంచపుస్తకాని. షడ్బాలకాః, షడ్బాలికాః, షట్ పుస్తకాని, అలాగే ఉంటుంది. అయితే తర్వాత మళ్ళీ వస్తాయి కొన్ని దీని తర్వాత మనకి వింశతిః త్రింశతి నెంబర్లు ఉంటాయి కదా. వింశతిః త్రింశత్ చత్వారింశత్ పంచాశత్ ఇవన్నీ, షష్టిః సప్తతిః అశీతిః నవతిః ఇవన్నీ ఈ నెంబర్ల వరకే చెప్పింది. అంటే 20 30 40 50 60 70 80 90 అంతవరకు అవన్నీ స్త్రీలింగ శబ్దాలు. వింశతిః త్రింశత్ చత్వారింశత్ పంచాశత్ షష్టిః సప్తతిః అశీతిః నవతిః ఇవన్నీ స్త్రీలింగ శబ్దాలు. ఓకే. శతం అనేది నిత్య నపుంసకలింగ శబ్దం. 100 అని చెప్పేటప్పుడు మీరు శతం అనే బాలకాహకు వచ్చిన శతం అనే చెప్పాలి, బాలికాహకు వచ్చిన శతం అనే చెప్పాలి, పుస్తకానికి వచ్చిన శతం అనే చెప్పాలి. మార్చకూడదు అక్కడ. శతం అనగానే శతాహ బాలకాహ అలా చెప్పకూడదు. అది నిత్య నపుంసకలింగ శబ్దం శతం. ఓకే. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఏకః ఏక, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఏకః ఏకా ఏకం 1, ద్వౌ ద్వే ద్వే 2, త్రయః తిస్రః త్రీణి 3, చత్వారః చతస్రః చత్వారి 4. ఇవి 4 నెంబర్ల వరకు లింగ భేదాలు ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన ఆర్డర్ పుంలింగ స్త్రీలింగ నపుంసకలింగాలు ఆర్డర్ అది. రైట్. ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్కి వెళ్దాం. క్లియర్ కదా ఇంతవరకు? కృష్ణఫణి గారి హ్యాండ్ ఎప్పుడు మీరు ఇలాగే పెట్టాలేమో దాన్ని. చెప్పండి చెప్పండి చెప్పండి, పర్వాలేదు చెప్పండి. అది 20 వింశతిః త్రింశత్ అన్నాం. త్రింశత్కి చత్వారింశత్కి మరి చివర్న తకారం ఫుల్ గా రాలేదు కదా, అటువంటి అప్పుడు దాన్ని కూడా స్త్రీలింగం అనే అంటారండి. మరి అది నాకు డౌట్ వచ్చి, మీరు అన్ని స్త్రీలింగం అని చెప్పారు కదా. నేను చెప్తున్నప్పుడే నేను అనుకున్నా ఈ డౌట్ డెఫినెట్ గా వస్తుంది అని. సరిత్ శబ్దం ఉందండి ప్రవేశ పుస్తకంలో, చూడండి అది స్త్రీలింగ శబ్దం. నది. సరిత్ సరితౌ సరిత వస్తుంది మీ పుస్తకంలో ఉంది. సరిత్ శబ్దం ఉంది చూడండి, స్త్రీలింగం, తకారాంత స్త్రీలింగం. ప్రవేశ పుస్తకంలో అప్పుడప్పుడు వెనకాల తిరగేస్తూ ఉండండి. ప్రవేశ పుస్తకంలో ఉంది, సరిత్ శబ్దం ఉంది, స్త్రీలింగ శబ్దం. అది మరుత్ శబ్దం ఉంది, అది నపుంసకలింగ శబ్దం. సారీ పుంలింగ శబ్దం మరుత్. తకారాంతాలు స్త్రీలింగాల్లో కూడా ఉన్నాయండి. తకారాంతాలు పుంలింగంలో ఉంది, నపుంసకలింగంలో కూడా ఉంది. పుంలింగంలో మరుత్ ఇస్తారు, స్త్రీలింగంలో సరిత్ ఇచ్చారు, నపుంసకలింగంలో జగత్ ఇచ్చారు. రైట్, ఉంది. అందుకని త్రింశత్ తకారంతో ఉన్నంత మాత్రాన అది స్త్రీలింగం కాకుండా పోదు. త్రింశత్ చత్వారింశత్ పంచాశత్ ఇవన్నీ కూడా స్త్రీలింగాలే. ఓకే. వాటిని ఎలా వాడాలనేది ప్రస్తుతం మనకు అవసరం లేదు. మనకు ఫస్ట్ కావాల్సింది ఏంటి? ఈ ఫస్ట్ 4 నెంబర్స్ కి లింగాలు ఉంటాయి. ఫస్ట్ పాయింట్ తెలుసుకోవాలి. సంఖ్యలు కూడా విశేషణాలు. రైట్, ఇది రెండో పాయింట్ తెలుసుకున్నారు కదా. ఎప్పుడైతే సంఖ్యలు సంస్కృతంలో విశేషణాలు అన్నామో యల్లింగం యద్వచనం యా విభక్తి గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఏం రావాలి? ఏమండి నంబర్లు ఉంటే వచనాలు ఎక్కడి నుంచి వస్తాయంటే, అవును ఒకటి నెంబర్ 1 ఉంటే కేవలం ఏకవచనమే ఉంటుంది, 2 ఉంటే కేవలం ద్వివచనం మాత్రమే ఉంటుంది, 3 నుంచి బహువచన రూపాలు మాత్రమే ఉంటాయి. 3కి ఏకవచనం ఎక్కడి నుంచి తెద్దాం మనం?
ఉండేదే 3 ఉంటున్నప్పుడు అప్పుడు. సో బహువచన రూపాలు ఉంటాయి, కానీ అన్ని విభక్తులు ఉంటాయి. ప్రవేశ పుస్తకాలు ఉంటే అందరి దగ్గర నెక్స్ట్ క్లాస్ నుంచి అది తెచ్చుకోండి. ఇప్పుడు క్లాస్ అయ్యాక కూడా అది చూసుకోండి ఒకసారి. మీరు చూస్తే ప్రవేశ పుస్తకంలో శబ్దాలకు కూడా విభక్తులు ఇచ్చారు. శబ్దాలకు విభక్తులు ఇచ్చారు. ఏక శబ్దంలో కూడా ఇచ్చారు. ఏకః, ఏకం, ఏకేన, ఏకస్మై సర్వశబ్దంలా వస్తుంది అది. ఏకస్మై, ఓకే. అలాగే ఏకస్మాత్, ఏకస్య, నెక్స్ట్ సప్తమి వచ్చేసరికి ఏకే ఇలా వస్తుంది. స్త్రీలింగంలో ఏకా వచ్చిందంటే రమాలాగా వస్తుంది, అది మొత్తం ఏకవచనం. అలా నపుంసకలింగం జ్ఞాన శబ్దంలో ఏకవచనం ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది. ఏకం, ఏకం, అవి చెప్పడం ఈజీ చక్కగా కదా. ఏకైహి, ఏకైహి అని రాదు, అలా వస్తుంది. బహువచనం రాదు కదా. ఏకం, ఏకం, ఏకేన, అలాగా మళ్ళీ పుంలింగం లాగా వచ్చేస్తుంది దానికి. సో అలా మీకు ఏకస్మిన్, అదే ఏకే కాదు, ఏకస్మిన్ కరెక్ట్, తప్పు. ఏకస్మిన్ అని ఉంటుంది, సర్వశబ్దంలా వస్తుంది బేసికల్ గా. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి స్త్రీలింగ శబ్దం నపుంసకలింగం చెప్పాం కదా. ద్వౌ అని వచ్చినప్పుడు నెంబర్ 2కి ఓన్లీ ద్వివచన రూపాలు ఉంటాయి. ఆ ద్వివచన రూపాలు ఈజీ అసలు. ద్వౌ పుంలింగంలో ఫస్ట్ రెండు ద్వౌ ద్వౌ ఉంటాయి, తర్వాత ద్వాభ్యాం 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 ఉంటుంది, తర్వాత ద్వయోహ ద్వయోహ ఉంటుంది. స్త్రీలింగంలో కూడా అంతే, ద్వే ద్వే ద్వాభ్యాం 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 ద్వయోహ ద్వయోహ అంతే. మామూలు శబ్దానికి కూడా అంతే కదా. మామూలుగా ఏ శబ్దాలు తీసుకున్నా తృతీయ, చతుర్థి, పంచమి విభక్తులకి భ్యాం తోటే వస్తాయి, యోహ తోటి వస్తాయి, షష్ఠి, సప్తమి. ఫస్ట్ రెండు మారుతూ ఉంటాయి కొంచెం. అది కూడా పుంలింగంలో 2 అలానే ఉంటాయి, స్త్రీలింగంలో 2 అలానే ఉంటాయి, అలా ఉంటాయి. మూడవ దాని దగ్గర నుంచి బహువచన రూపాలు వస్తాయి. నెంబర్ 3 నుంచి బహువచన రూపాలు ఎలా వస్తాయో మీ పుస్తకంలో ఇచ్చారు. 3 శబ్ద రూపాలు, త్రిశబ్దము, చతుర్శబ్దము ఇచ్చి పంచన్ అక్కడి నుంచి ఆల్టర్నేటివ్ గా ఇచ్చారు కొన్ని, అవి రావాలి. సో 3కి ఎట్లా వస్తుంది? 3 అని ఉంటే 3 ఫస్ట్ త్రయః కాబట్టి త్రయః, త్రీన్, త్రిభిః, త్రిభ్యః, త్రిభ్యః, నెక్స్ట్ త్రయాణాం, త్రిషు, ఇట్లా వస్తుంది దానికి. నపుంసకలింగం కూడా అంతే, కాకపోతే ముందర 2 త్రీణి వస్తాయి అంతే. ప్రవేశ పుస్తకాలు ఉంటే తీసి చూసుకోండి. చతుర్శబ్దమే కొంచెం కన్ఫ్యూజింగ్ శబ్దము. సో ఆ శబ్దాలు చూసుకోండి, కంపల్సరీ కావాలి ఆ శబ్దాలు. ఓకే, కంపల్సరీ కావాలి ఆ శబ్దాలు, విశేషణాలు అవుతాయి అవి. రైట్, ఇంతవరకు అర్థమైంది కదా. ఫస్ట్ 4 నెంబర్స్ సంస్కృతంలో సంఖ్యలు కూడా విశేషణాలు. దాంట్లో ఆ సంఖ్యల్లో మొదటి 4 నెంబర్లకి మనకి లింగ భేదాలు ఉన్నాయి. లింగ భేదాలు ఉన్నాయి అన్నప్పుడు విభక్తులు వస్తాయి. మిగతా వాటికి లింగం లేకపోయినా పంచానుడు అన్ని లింగాల్లో సమానంగా ఉంటాయి కాబట్టి వాటికి కూడా విభక్తులు వస్తాయి అన్నిటికీ. పంచానాం, పంచభ్యః, పంచభిః, ఇలా పంచసు ఇలా వస్తాయి, అన్నిటికీ కూడా విభక్తులు వస్తాయి. సో అవన్నీ మీ పుస్తకంలో, ప్రవేశ పుస్తకంలో ఉన్నాయి, వెనకాల తీసి శబ్ద రూపాల్లో చూడండి. ఓకే, ఇప్పుడు మనం దానికి సంబంధించినటువంటి వాక్యాలు చూద్దాము. చూడండి, ఈ లోపల డౌట్లు మళ్ళీ చేతులు ఎత్తారు. ఎస్ పద్మజ గారు చెప్పండి, పెనుగొండ పద్మజ గారు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి మేడం ఏంటో. మహోదయ్, ఇది లాస్ట్ మీనింగ్స్ చెప్పారు కదా, అది మహత్యాం గృహాయాం సింహః వసతి. గృహ కాదండి అది, ఒకసారి అది చెప్పండి. గృహ కాదు, గుహ. పెద్ద గుహలో సింహము నివసిస్తున్నది. అస్తు అస్తు. దానికి మీకు అస్తు మహోదయ్. ఓకే, మీకు ధన్యవాదాలు. సిగ్నల్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది, మీది ట్రైన్ లో ఉన్నారు కాబట్టి ఫైన్. సో ఇప్పుడు వాక్య, ఎస్ విమల గారు చెప్పండి మేడం. హరి ఓం మహోదయ. ఇప్పుడు ఒకవేళ చతుర శబ్దం దగ్గర చిన్న కన్ఫ్యూజన్ ఉంది నాకు. 4 అనిస్తే దాని రూపాలు రాస్తాము, చతుర అనిస్తే దానికి ప్రకారం మనం రూపాలు రాస్తాం. ఇప్పుడు ఒక సెంటెన్స్ నేను ఫామ్ చేయాలి అంటే మనము 4 వేదాలను చదివాము లేదా ఇట్లా, అప్పుడు ఇన్ కేస్ నేను అక్కడ చతుర శబ్దాన్ని తీసుకున్నాను అనుకోండి, చతురాన్ వేదాన్ అనేది రాయడం కరెక్టేనా? కాదండి, బేసిక్ గా మీకు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఇందాక చతురేభ్య చాత్రేభ్య వచ్చింది చూసారు, అక్కడ చతుర శబ్దానికి తెలివైన అనే అర్థము, దాని ప్రాతిపదిక చతుర. రకారం వినబడుతుంది రా తర్వాత అకారం. సో చతుర, చతురా, చతురం అని 3 రూపాలు దానికి వస్తాయి. మీరు చెప్తున్నటువంటి 4 అనేటటువంటి దానికి ప్రాతిపదిక చతుర్ శబ్దం.
చతుర ఓకే ఓకే చతుర్కి చాలా తేడా ఉంది. చతుర్ శబ్దంలో లేదు. అకారం మిస్ అవుతుంది. మిస్ అవుతుంది. సో చతుర్ శబ్దం వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఆ రేఫాంత శబ్దాలు అంటారు అట్లాంటి వాటిని. చతుర్ శబ్దం వచ్చినప్పుడు మీకు ద్వితీయ విభక్తి ఎలా వస్తుంది? చతురహ అని వస్తుంది. అక్కడ చతురహ అని వస్తుంది ద్వితీయ విభక్తి. చత్వారహ ప్రథమ విభక్తి. పుంలింగ శబ్దం చెప్తున్నా నేను. పుంలింగంలో 4 అనడానికి, పుంలింగంలో నలుగురు అనడానికి చత్వారహ, నలుగురిని అని ద్వితీయ చెప్పడానికి చతురహ అని వస్తుంది. ఆ చతురహకి మామూలుగా మనం చతురహ బాలకహకి మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అక్కడ నెంబర్. ఓకే, ఇప్పుడు క్లారిటీ వచ్చింది. సర్వే ఒక్క నిమిషం ఉండండి. పద్మప్రియ గారు ఒక్కొక్క నిమిషం ఉండండి. పద్మప్రియ గారు ఒక్క నిమిషం ఉండండి. చతురహ బాలకహ అన్నప్పుడు అక్కడ ద్వితీయ విభక్తి చెప్పాలనుకోండి, అక్కడ బహువచనం చెప్పాలంటే చతురాన్ బాలకాన్ అని వస్తుంది. అంటే తెలివైన విద్యార్థులను. చతురహ బాలకహ చతురాన్ చతురం బాలకం, దానికి బహువచనం చతురాన్ బాలకాన్ వస్తుంది అక్కడ ద్వితీయ రావాలంటే. కానీ 4 వేదములను చదువుతున్నారు విద్యార్థులు, 4 వేదములను చదువుతున్నారు అని చెప్పాలనుకోండి, ఛాత్రాహ చతురహ వేదాన్ పఠంతి అని చెప్పాలి. అక్కడ చతురహ అనేది ఎట్లా వస్తుంది? అది ఏమిటి అనేది డిసైడ్ చేసేది ఏంటి? వేదాన్ అనే శబ్దం. వేదాన్ వచ్చింది కాబట్టి ఇక్కడ చతురహ అనేది ఇదేమిటి, మనకు తెలివైన అన్నారు కదా అని డౌట్ పడకూడదు. అక్కడ వేదాన్ ఉంది కాబట్టి ఓహో ఈ చతురహ ద్వితీయ విభక్తి చతుశ్శబ్దంలో అని తెలుసుకోవాలి. క్లియర్ గా అర్థమైంది మహోదయ. థ్యాంక్ యూ. రైట్. ఇప్పుడు పద్మప్రియ గారు చెప్పండి. నా డౌట్ అనేది ఇప్పుడు చతురహ అంటే తెలివైన అర్థము, ద్వితీయ విభక్తి చతురహ అనే వస్తుంది నంబర్స్ లో కూడా. ఇప్పుడు బాలకహ అంటే ఇది ద్వితీయ నలుగురు అబ్బాయిలు వచ్చినట్ట నంబరు, నలుగురిని మేడం నేను చెప్పింది అదే. ఇప్పుడు మీరు అక్కడ విశేషాన్ని బట్టే అది నెంబరా లేకపోతే మామూలు విశేషణ తెలివైన అనేది చెప్పాలా అని చెప్తున్నా నేను. చతురహ బాలకహ పాఠం పఠతి అంటేనేమో తెలివైన బాలుడనే చెప్పాలి. చతురహ వేదాన్ పఠంతి అని చెప్తేనేమో అప్పుడు వేదాన్ అనేది బహువచనంలో ఉంది ద్వితీయాలో కాబట్టి అక్కడ చతురహ అనేది నెంబర్ ని తెలుపుతోంది, తెలివైన దాన్ని చెప్పదు. అంటే ఇక్కడ మాకు అభ్యాసంలో డాష్ బాలకహ అని ఇచ్చేసాడు, అక్కడతో నాకు కన్ఫ్యూజన్ వచ్చేసింది ఈ లెసన్ లో. అప్పుడు ఎలా కన్ఫ్యూజన్ లేదు, బాలకహ అని ఇచ్చారు అంటే ఒకడే ఏకవచనం కాబట్టి చతురహ అని రాయాలి. 4 అని చెప్పలేరు కదా మీరు అక్కడ. అప్పుడు చతురహ ఏమవుతుంది? తెలివైన బాలుడు అని వస్తుంది అక్కడ, అంతే. బాలకహ ఏకవచనంలో ఉంది, ప్రథమాలో ఉంది, డౌటే లేదు అప్పుడు అసలు. ధన్యవాదాలు. అంటే నలుగురు అబ్బాయిలు పంపించారు అంటే చతురహ బాలకాన్ ప్రేషితవంతః అంతే. అప్పుడు తెలిసిపోతుంది. అప్పుడు చతురహ చెప్తూ బాలక అని అంటున్నారంటేనే అక్కడ నెంబర్ అని అర్థమైపోతుంది. ఎందుకంటే విశేషణం అది కాబట్టి మనం అందుకనే విశేషణ విశేష భావం అనేది చెప్తున్నారు. ఎప్పుడు విశేష్యాన్ని బట్టి దీన్ని డిసైడ్ చేస్తాం, ఇది ఏ లింగంలో ఉంది, ఏ వచనంలో ఉంది అని. ఇప్పుడు ఉత్తమాహ బాలకాహ అని చెప్పొచ్చండి, ఉత్తమాహ బాలికాహ అని కూడా చెప్తాం, రైట్? మరి అక్కడ ఉత్తమ శబ్దం ఏ లింగంలో ఉంది అని ర్యాండమ్ గా అడిగితే మీరు చెప్పలేరు ఉత్తమ శబ్దం ఏ లింగం అంటే. అక్కడ వాక్యాలు ఇచ్చి ఈ వాక్యంలో ఉత్తమ శబ్దం ఏ లింగంలో ఉంది అన్నప్పుడు బాలకాహ దగ్గర పుంలింగంలో ఉందంటాము, సేమ్ ఉత్తమాహ స్త్రీలింగంలో ఉంటుంది, బాలికాహ అని వచ్చి. సో ఎప్పుడైనా సరే విశేష్యం ఎలా ఉంటుందో చూసుకుని అక్కడ వచ్చింది నంబరా లేకపోతే చతుర్ శబ్దానికి మాత్రమే ఆ కన్ఫ్యూజన్ వస్తుంది, మిగతా ఎక్కడ రాదు, ఆ శబ్దానికే వస్తుంది అట్లా. సో అక్కడ కొంచెం కేర్ఫుల్ గా ఉంటే సరిపోతుంది మామూలుగా. సో ఇప్పుడు వాక్యాలు చూడండి ఒక్కసారి. తత్ర ఏకః బాలకః క్రీడతి, అక్కడ ఒక బాలుడు ఆడుతున్నాడు. తత్ర ఏకః బాలకః పుంలింగం వచ్చింది కాబట్టి బాలక శబ్దము ఏకః బాలకః అని చెప్పారు పుంలింగంలో. నెక్స్ట్ ఏకా బాలిక విద్యాలయం గచ్చతి, ఒక బాలిక స్కూల్కి వెళుతున్నది, పాఠశాలకు వెళుతున్నది. ఏ బాలిక స్త్రీలింగం కాబట్టి ఏకా వచ్చింది. ఇవన్నీ ఇక్కడ ఇచ్చినటువంటి ఈ సెట్ ఆఫ్ 12 సెంటెన్సెస్ 12 వాక్యాలు ఏవైతే ఉన్నాయో ప్రథమ విభక్తిలోనే ఉన్నాయండి. పక్కన సెట్ లో అన్ని విభక్తులు వస్తాయి. సో ప్రస్తుతం ఫస్ట్ ఇవి చెప్పుకుందాం. సో ఒక బాలిక అని చెప్పాలి కాబట్టి ఏకా బాలిక అని స్త్రీలింగంలో ఏక శబ్దం వచ్చింది.
ఏకం ఫలం నష్టం అస్తి, ఒక పండు పాడైపోయినది. ఓకే, నష్టం అస్తి, పాడైపోయినది. సో ఫలం నపుంసకలింగం కాబట్టి ఏకం అని నపుంసకలింగంలో వచ్చింది అది. రైట్. నెక్స్ట్, త్రయః చోరాః మార్గే ధావంతి. ముగ్గురు, చోర శబ్దము, చోరః అంటే పుంలింగం కాబట్టి బహువచనంలో వచ్చింది కాబట్టి అది చోరాః వచ్చింది. త్రయః అన్నారు, ముగ్గురు. త్రయః చోరాః మార్గే ధావంతి, ముగ్గురు దొంగలు మార్గములో పరిగెడుతున్నారు. ఓకే, సో త్రయః పుంలింగ శబ్దం. తిస్రః అలా రాయాలి. తిస్రః మహిళాః విపణిం గతవత్యః, ముగ్గురు మహిళలు మార్కెట్ కదే దుకాణమునకు వెళ్ళారు. గతవత్యః, వెళ్ళారు. సో తిస్రః స్త్రీలింగంలో 3 అనే స్త్రీ శబ్దానికి స్త్రీలింగంలో తిస్రః అని ఉంటుంది. నెక్స్ట్, సభాభవనే 3 చిత్రాణి సంతి, సభాభవనంలో 3 చిత్రములు, 3 బొమ్మలు కలవు. చిత్రం అనేది నపుంసకలింగం కాబట్టి బహువచనంలో ఉంది. చిత్రాణి 3 అని వస్తుంది నపుంసకలింగంలో 3 శబ్దం. విద్యాలయే 4 అధ్యాపకాః పాఠయంతి. 4 అంటే 4. ఇదే అధ్యాపకాః అన్నారు కాబట్టి అది పుంలింగ శబ్దం కాబట్టి 4 అని పుంలింగ రూపం వచ్చింది. ఏంటి, స్కూల్ పాఠశాల యందు 4 అధ్యాపకులు పాఠం బోధిస్తున్నారు, లేకపోతే పాఠం చెప్తున్నారు, లేకపోతే బోధిస్తున్నారు, ఎలా అయినా చెప్పొచ్చు. నెక్స్ట్, అద్య 4 విద్యార్థిన్యః కక్ష్యాం న ఆగతాః. ఈ రోజు విద్యార్థిన్యః అన్నారు. విద్యార్థి పుంలింగం, విద్యార్థిని స్త్రీలింగం. సో విద్యార్థి అనేది గుణిన్ శబ్దంలో వస్తుంది, విద్యార్థిని గౌరీ శబ్దంలో వస్తుంది. సో విద్యార్థిన్యః 4 విద్యార్థినులు కక్ష్యాం న ఆగతాః తరగతికి రాలేదు. సో 4 స్త్రీలింగ శబ్దం కాబట్టి విద్యార్థిన్యః అనేది 4 అని రాశారు. నంబర్ 4కి స్త్రీలింగ రూపం. అలాగే 4 ఫలాని వృక్షాత్ పతితాని, 4 పండ్లు చెట్టు నుండి పడినవి. ఓకే, పండ్లు, ఫలం అనే శబ్దం నపుంసకలింగం కాబట్టి ఫలాని 4 కాబట్టి 4 ఫలాని ప్రథమ విభక్తిలోనే ఉన్నాయి ఈ వాక్యాలన్నీ. సో 4 పండ్లు చెట్టు నుండి పడినవి అనేది దానికి. ఓకే, తర్వాత ద్వౌ బాలకౌ భాషణం కృతవంతౌ, 2 బాలకులు. యాక్చువల్గా ద్వౌ చెప్పకపోయినా బాలకౌ అన్నా కూడా మనకు అదే వస్తుంది మీనింగ్. బట్ చెప్పడానికి మీకు డిఫరెన్స్ చూపించడానికి ద్వౌ ద్వేకి చెప్పారు. ద్వౌ 2 బాలకులు సంభాషణము చేశారు. కృతవంతౌ. ఓకే, నెక్స్ట్, 2 బాలికే గీతం గీతవత్యౌ, 2 బాలికలు ఈ పాటను పాడారు. బాలికలు వచ్చింది కాబట్టి స్త్రీలింగ రూపంలో 2కి స్త్రీలింగం 2, నపుంసకలింగానికి కూడా అదే కాబట్టి మహ్యం 2 పత్రే ఆగతే, నాకు 2 ఉత్తరములు వచ్చినవి. 2 నపుంసకలింగంలో కూడా అదే వస్తుంది అనమాట. సో ఆ డిఫరెన్స్ వాళ్ళు అదే మనం చెప్పుకున్నది ఇందాక ఏకహ ఏకం అవే బాక్స్ లో వాళ్ళు ఇచ్చారు. ఓకే, స్త్రీలింగ పుంలింగ నపుంసకలింగ రూపాలు ఎలా ఉంటాయనేది బాక్స్ లో వాళ్ళు ఇచ్చారు. రైట్. ఇవన్నీ ఫస్ట్ సెట్ 12 వాక్యాలు ప్రథమ విభక్తిలోనే ఉన్నాయండి. అవి తెలియాలి కదా డిఫరెన్స్, అందుకని చెప్పారు. తర్వాత వచ్చే వాక్యాలన్నీ కూడా మిగతా విభక్తుల్లో ఉంటాయి. చూడండి, ఒక్కొక్కటి చెప్తూ ఉంటాను నేను. కర్మ, చెప్పండి చెప్పండి. ఆగతే శబ్దం మనం నెక్స్ట్ నేర్చుకుంటామండి. ఆగతే అని వచ్చింది కదా. గతం అనే వస్తాయి. భూతకాలంలో వాడతాం వాటిని. ఎప్పుడు వాడతాం అనేది కర్మని ప్రయోగంలో వస్తాయి. నెక్స్ట్ నేర్చుకుంటాం. 5th లెసన్ నుంచి మొదలవుతుంది కర్మని ప్రయోగం. అప్పటి నుంచి అప్పుడు 6th లెసన్లోనో 7th లెసన్లోనో వస్తుంది అది. 6th మోస్ట్లీ 6th లో రావాలి అది. రైట్. ఎస్. సో కర్మకరః ఉద్యానే ఏకం వృక్షం కర్తితవాన్, ఏక శబ్దం చెప్పాను ఎట్లా వస్తుందో కాబట్టి ద్వితీయ విభక్తి ఏకం అని వస్తుంది. దాంట్లో ఏకః పుంలింగం. ఎందుకు పుంలింగం అయింది అది? వృక్షం పుంలింగం కాబట్టి ఏక శబ్దం కూడా పుంలింగంలో ద్వితీయాలో వచ్చింది. కర్మకరః పనివాడు ఒక చెట్టును అంటే ఉద్యానవనంలో ఒక చెట్టును కర్తితవాన్ నరికాడు. ఓకే, ఒక చెట్టును నరికాడు. ఏకం వృక్షం, వృక్షం పుంలింగ శబ్దము ద్వితీయ విభక్తి ఏకవచనంలో ఉంది కాబట్టి ఏకం కూడా అలాగే వచ్చింది. వ్యాధః ఏకేన బాణేన పక్షిణం మారితవాన్, బాణః పుంలింగ శబ్దం.
బాణేన తృతీయ విభక్తి ఏకవచనంలో ఉంది కాబట్టి ఏకేన వచ్చింది. బోయవాడు ఒక బాణముతో పక్షిణం మారితవాన్ పక్షిని చంపాడు. ఏకేన బాణేన తృతీయ విభక్తిలో ఏకవచనంలో పుంలింగంలో ఉన్నాయి రెండు కూడా. గ్రామే ఏకస్మిన్ గృహే వేదపాఠ ప్రచలతి. గ్రామములో ఒక ఇంటిలో, గృహం నపుంసకలింగ శబ్దం, గృహే సప్తమి విభక్తిలో ఉంది, ఏకవచనంలో ఉంది, నపుంసకలింగంలో. సో ఇక్కడ ఏకస్మిన్ అనేది నపుంసకలింగంలో ఉంది. పుంలింగంలో కూడా అదే రూపం కనిపిస్తున్నా గృహే అనేది నపుంసకలింగం కాబట్టి ఇక్కడ కూడా ఏకస్మిన్ నపుంసకలింగం సప్తమి ఏకవచనంలోనే ఉంది. గ్రామంలో ఒక ఇంటిలో వేదపాఠము జరుగుతున్నది. కార్యక్రమే ఏకయా బాలికయా గీతం గీయతే. దీన్నే కర్మణి ప్రయోగం అంటారు. కార్యక్రమందు ఒక బాలిక చేత పాట పాడబడుతున్నది. మీకు తెలిసింది గాయతి, కానీ ఇక్కడ గీయతే చెప్తున్నాం. అది ఎలా వస్తుంది అనేది కర్మణి ప్రయోగంలో తెలుసుకుంటాం. సో కార్యక్రమములో ఒక బాలిక చేత పాట పాడబడుచున్నది. సో ఏకయా బాలికయా స్త్రీలింగము తృతీయ ఏకవచనంలో ఉన్నది. ఓకే, ఏకయా. ఏకస్యాం కపాటికాయాం కేవలం క్రీడనకాని సంతి. కపాటిక స్త్రీలింగ శబ్దం, కపాటికాయాం సప్తమి ఏకవచనంలో ఉంది కాబట్టి ఏకస్యాం అని వస్తుంది. తస్యాం వచ్చింది కదా తత్శబ్దంలో, అలాగే ఏకస్యాం వస్తుంది అనమాట. సో ఒక అలమారలో కేవలము క్రీడనకాని అంటే బొమ్మలు కలవు. సో ఇది సప్తమి స్త్రీలింగ సప్తమి ఏకవచనం. ఈ వాక్యం సంబంధించిన విశేషాలు ఉన్నాయి. ప్రధానమంత్రి త్రిభిః జనైః సహ వార్తాలాపం కృతవాన్. ప్రధానమంత్రి ముగ్గురు జనులతో కలిసి సంభాషణ చేశాడు, వార్తాలాపమును చేశాడు. సో త్రిభిః జనైః, జనః శబ్దం పుంలింగం, జనైః తృతీయ బహువచనం. సో త్రిభిః ముగ్గురు అని చెప్తున్నారు కాబట్టి త్రిభిః అని చెప్పాలి. ఓకే, త్రిభిః పుంలింగంలో ఉంది. అక్కడ త్రిభిః అనేది నపుంసకలింగంలో కూడా అలాగే ఉంటుంది రూపం, కానీ ఇక్కడ పుంలింగం బికాజ్ ఆఫ్ జన శబ్దం. త్రయాణం పుస్తకానాం నామాని సహా సమ్యక్ జ్ఞాతవాన్. 3 పుస్తకముల యొక్క పేర్లను అతను చక్కగా తెలుసుకున్నాడు. పుస్తకముల యొక్క, పుస్తకానాం షష్ఠీ బహువచనం నపుంసకలింగం. సో షష్ఠిలో ఉంది, నపుంసకలింగంలో ఉంది కాబట్టి 3 అంటున్నారు కాబట్టి త్రయాణం అని చెప్పాలి. పుంలింగంలో కూడా అదే రూపం వస్తుంది, త్రయాణం అనే రూపమే ఉంటుంది. షష్ఠీ విభక్తిలో త్రయాణం అని ఉంటుంది. నగరే 3 స్థలేషు కోలాహల ప్రవృత్త. నగరములో 3 స్థలములలో 3 చోట్ల కోలాహలము జరిగినది. స్థలేషు స్థలం చెప్పాను ఇందాక నపుంసకలింగం అని చెప్పి. సో ఇక్కడ 3 అనేది సప్తమిలో ఉంది. స్థలేషు సప్తమి కాబట్టి 3 సప్తమిలో ఉంది. 3 స్థలములలో కోలాహలము జరిగినది. నెక్స్ట్, కండోలే 4 ఫలాని ఉత్తమాని సంతి. కండోలహ అంటే బుట్ట, బాస్కెట్. కండోలహ అంటే బుట్ట. ఓకే, కండోలే బుట్టలో 4 ఫలాని, ఫలాని నపుంసకలింగ శబ్దం కాబట్టి 4 అని వచ్చింది. 4 పండ్లు ఉత్తమాని సంతి బాగున్నవి అని రాస్తే చాలు. మనకి బాగున్నవి అని రాస్తే చాలు. సో 4 అనేది నపుంసకలింగం. ఇది ప్రథమ విభక్తిలోనే ఉంది. ఇది వేరే విభక్తిలో ఏం లేదు. ఉత్తమాని ఫలాని సంతి ప్రథమ విభక్తిలోనే ఉంది ఇది. రైట్, ఇక్కడ చూడండి. చతురః బాలకాన్ మాత ఆహూతవతి. ఇక్కడ చతురః అనేది చతుశబ్దంలో ద్వితీయ విభక్తి బహువచనంలో, ద్వితీయ విభక్తి పుంలింగంలో ఉంది. ఎందుకు? బాలకాన్ వచ్చింది కాబట్టి చతురః బాలకాన్ అని రాయాలి. నంబర్, అక్కడ చతురః అంటే నంబర్ చెప్పినట్టు. 4 బాలకులను తల్లి పిలిచినది. 4 బాలకులను తల్లి పిలిచినది. చతురః అనేది పుంలింగము ద్వితీయ విభక్తి. చతుర్ శబ్దానికి పుంలింగము ద్వితీయ విభక్తిలో ఉన్నది. కార్యక్రమే చతస్రః భగిన్యః సమ్యక్ కార్యం కృతవత్యః. ఇది ప్రథమ విభక్తిలోనే ఉంది. చతస్రః భగిన్యః. ఓకే, స్త్రీలు కాబట్టి స్త్రీలింగంలో చతస్రః అని వచ్చింది. ఇది కార్యక్రమంలో 4 సోదరీమణులు చక్కగా పని చేశారు. ఓకే, వనే చతుస్రుభిః ధేనుభిః సహ వత్సః చరతి.
ధేను శబ్దం స్త్రీలింగ శబ్దం, రైట్? చతస్రహ అనే దానికి ఎలా వస్తుంది? బిహి తృతీయ విభక్తి చతుస్రుభిహి, అక్కడ ఎలా రాశారో వస్తుంది. చతస్రుభిహి ధేనుభిహి, 4 వనములో అడవిలో 4 ఆవులతో కలిసి దూడ మేస్తున్నది. వత్సహ చరతి, దూడ మేస్తున్నది. ఓకే, చతస్రుభిహి ధేనుభిహి స్త్రీలింగంలో ఉంది. చతస్రుభిహి స్త్రీలింగ తృతీయ విభక్తి. ఓకే, ద్వయో వృక్షయో ఔన్నత్యం పశ్య. వృక్షయో అన్న కూడా అదే మీనింగ్ వస్తుంది. 2 చెట్ల యొక్క ఎత్తుని చూడు. ఔన్నత్యం అంటే మన భాషలో గొప్పదనము అలా అనుకోకండి, అది కూడా వస్తుంది. కానీ ఇక్కడ ఔన్నత్యం అంటే ఇక్కడ ఎత్తు, ఈ కాంటెక్స్ట్ లో ఎత్తు, హైట్. ఓకే, వాటి యొక్క ఎత్తును చూడు. ద్వే బాలికే విద్యాలయే సమ్యక్ పఠత, ఇవన్నీ ప్రథమ విభక్తిలోనే ఉంది. ఇక్కడ ద్వయో వృక్షయో షష్ఠి, వాటి యొక్క అంటున్నాం కాబట్టి అది షష్ఠీ విభక్తి. ద్వే బాలికే విద్యాలయే సమ్యక్ పఠత, 2 బాలికలు విద్యాలయంలో చక్కగా చదువుతున్నారు. ఇక్కడ కూడా ప్రథమ విభక్తిలోనే ఉంది, అది అంతకుమించి వేరే ఏమీ లేదు. ద్వౌ బాలకౌ వేగేన ధావత, ఇది కూడా ప్రథమ విభక్తి. 2 బాలకులు వేగముగా పరిగెడుతున్నారు. ఓకే, సో ఏకః ఏకా ఏకం, ద్వౌ ద్వే ద్వే, త్రయః తిస్రః త్రీణి, చత్వారః చతస్రః చత్వారి 4. అక్కడ వరకు లింగ భేదాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగా విభక్తులన్నీ మీ ప్రవేశ పుస్తకంలో ఇచ్చారు, చూసుకోవాలి అవి. ఓకేనా? పంచ దగ్గర నుంచి కూడా శబ్ద రూపాలు ఉన్నాయి. పంచ నుంచి కూడా మీకు పంచాషట్టు అంటే ఆల్టర్నేట్ గా సిమిలర్ గా ఉంటాయనుకునే వాటికి ఆల్టర్నేట్ గా ఇచ్చారు. అష్ట శబ్దం అవన్నీ కూడా ఇచ్చారు, చూడాలి. వాటన్నిటిని కూడా మీరు చూసుకోవాలి, రైట్? వాక్యాలు గమనిస్తే పంచ నుంచి మీకు నెంబర్ 5 నుంచి మీకు లింగ భేదం ఉండదు అని చెప్పడానికి ఇచ్చారు. పంచ బాలకాహ పఠంతి, పంచ బాలికాహ పఠంతి, పంచ ఫలాని సంతి. అక్కడ ఏ లింగం వచ్చినా పంచ అనే మాట మారలేదు ప్రథమా విభక్తిలో, రైట్? అలాగే షట్ ఛాత్రాహ గచ్చంతి, షట్ బాలికాహ ధావంతి, షట్ పుస్తకాని సంతి. ఓకే, ఇవి కూడా మీకు షట్ కూడా మారలేదు అని చెప్పి చెప్పడానికి, లింగ వల్ల మారలేదని చెప్పడానికి చెప్పారు ఆ వాక్యాలు. ఇంతవరకు అర్థమైందా? నేను అర్థం చెప్పగలుగుతాను కానీ రూపాలు నేర్చుకోవాల్సిందే. ఓకే, ఇలా వస్తాయని నేను చెప్పేస్తాను, చెప్పడం ఈజీ, బట్ నేర్చుకోవాలి. ఏంటండి? ప్రవృత్త అంటే ఒకసారి చెప్పరా? ప్రవృత్త జరిగినది. ఓకే, పద్మప్రియ గారు చెప్పండి ఒకసారి. ఈ దేను శబ్దంలో అది వారి కింద సురభి అని ఇచ్చాడు. అది నపుంసకలింగం అని టెక్స్ట్ బుక్ లో ఉంది. కానీ అష్టాచీలు పుల్లింగం అంటే 3 లింగాల్లో ఉందా అని ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది. అయితే నపుంసకలింగం పుల్లింగం వారి శబ్దం కింద ఇచ్చాడు సురభి నపుంసకలింగంలో. సురభి అంటే ఆవే కదా? చాలా మీనింగ్స్ ఉంటాయండి. ఆవు అనే మీనింగ్ లో అది స్త్రీలింగం అవ్వచ్చు. ఇంకొక ఏదైనా మీనింగ్ ఉంటే దాంట్లో నపుంసకలింగం అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే టెక్స్ట్ బుక్ లో నపుంసకలింగంలో ఇచ్చాడు, అష్టాధ్యాయిలో దాన్ని పుల్లింగం నపుంసకలింగంలో ఇచ్చాడు. నాకు అక్కడితో అనుమానం వచ్చి స్త్రీలింగంలో కూడా ఉందా ఒకసారి అడుగుదామని చెప్పేసి. చెప్పలేము, ఉన్నా ఉంటుంది ఒకసారి. అంటే క్షమ్యతాం, సురభి అంటే వాసన అని చెప్పారు అండి, సువాసన అన్నట్టు చెప్పారు. అదే అందుకే సౌరభాలు వెదజల్లడం అంటారు, చూసారు? అలా విశేషణం కింద వచ్చినప్పుడు ఏమవుతుందంటే సురభి పుష్పం అంటే వాసన వెదజల్లే పుష్పం అని అర్థం వస్తుంది. అప్పుడు నపుంసకలింగమే అవుతుంది కదా అక్కడ. అది ఉండండి ఒక్క నిమిషం. మహోదయ్, మరి సురభి అంటే ధేను కూడా ఉండొచ్చు కదా? అవ్వచ్చు. ధేనుహు అంటే ఖచ్చితంగా ఆవు. ఆ ధేనుహుకి సురభి అనే పేరు ఎందుకు వచ్చింది అనేది ఇంపార్టెంట్. ధేనువుని ఇప్పుడు నేను ఇది కూడా అంటానండి, క్షీరద అని కూడా అంటాను నేను. పాలన ఇస్తుంది కాబట్టి ఆవు. అన్నంత మాత్రాన పాలన ఇచ్చేది ఆవు ఒక్కటే కాదు కదా, మేక కూడా క్షీరద అవ్వచ్చు, గేదె కూడా క్షీరద అవ్వచ్చు. సో అలా వస్తుంది మీనింగ్, అలా తెలుసుకోవాలి. సురభి అనే దానికి మీనింగ్, అసలు యాక్చువల్ మీనింగ్ ఏంటి అనేది చూసుకుంటే దాన్ని బట్టి తెలుస్తుంది అనమాట. మూడిట్లోనూ ఉంది, పుంలింగ స్త్రీలింగ నపుంసకలింగాలు మూడిట్లో ఉంది సురభి శబ్దం. ఎందుకంటే అది అడ్జెక్టివ్ అనమాట. ఎస్, సో అది ఫ్రెండ్లీ
ఫ్రెండ్లీ అనేది ఆ మీనింగ్ కూడా ఉంది దానికి, ఫ్రాగ్రెంట్ అనే మీనింగ్ కూడా ఉంది. సో ఏ మీనింగ్ కి వస్తుంది అంటే అక్కడ ఎలా వస్తుంది అది డిస్క్రైబ్ చేస్తోందండి డైరెక్ట్ గా. ఇప్పుడు చెట్టుని చెట్టు అన్నట్టుగా కాకుండా సురభి అంటే మనకు తెలిసింది ఆవు అని, ఆవు అనేది ఒక మీనింగ్ మాత్రం. ఓకే, ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు. రైట్, ధన్యవాదాలు మహోదయ. సో ఇంతవరకు అర్థమైంది కదా? మహోదయ నైన్త్ మీనింగ్ చెప్పాను మహోదయ. చెప్పండి ఏంటో. నైన్త్ ఏం చెప్పాను కండోలి చిత్ర ఏంటో నాకు అర్థం కాదు. నైన్త్ నైన్త్దా? కండోలహ అంటే బుట్ట అండి. అస్తు మహోదయ. రైట్, ఓకే. సో ఇంతవరకు అర్థమైంది కదా? నెక్స్ట్ ఇప్పటి వరకు మీకు విభక్తులు ఇచ్చినా కూడా 1 2 3 4కే ఇచ్చారు, లింగ భేదాలు ఉన్నాయి కాబట్టి వాటికే ఇచ్చారు. 5 నుంచి విభక్తులు కింద వాక్యాల్లో ఇస్తున్నారు చూడండి, కింద 10 వాక్యాల్లో. నగరే షట్ మందిరాణి సంతి, నగరే షట్ మందిరాణి సంతి, నగరంలో 6 గుళ్ళు కలవు, మందిరములు కలవు. మందిరం నపుంసకలింగం కాబట్టి షట్ ఇక్కడ నపుంసకలింగంలో ఉన్నట్టు లెక్క అనమాట. ఓకే, ఇక్కడ షట్ నపుంసకలింగంలో ఉంది. దశసు ప్రకోష్ఠేషు జనాః వసంతి, 6 గదులలో జనులు నివసిస్తున్నారు. ప్రకోష్ఠ పుంలింగ శబ్దం కాబట్టి ఇక్కడ దశసు 6 కాదు 10, దశసు అన్నప్పుడు దానికి అర్థము 10 గదులలో అని వస్తుంది. ఇక్కడ దశసు అనేది పుంలింగంలో ఉంది అని చెప్పాలి. ఎందుకుంది దశసు పుంలింగంలో? స్త్రీలింగంలో కూడా అదే రకం ఉంటుంది దానికి. స్త్రీలింగంలో కూడా దశసు కక్ష్యాసు అనే ఉంటుంది, దశసు నగరేషు అనే ఉంటుంది. కానీ ఇక్కడ ప్రకోష్ఠ పుంలింగ శబ్దం కాబట్టి ఇక్కడ దశసు అనేది పుంలింగంలో ఉంది అని మనము చెప్పాలన్నమాట. ఓకే, అలాగే దశసు నెక్స్ట్ వచ్చింది, రానే వచ్చింది ఆ ఎగ్జాంపుల్. దశసు కథాసు ఏక అత్యుత్తమ అస్తి, 10 కథలలో ఒకటి చాలా బాగుంది. కథ అనేది స్త్రీలింగం కాబట్టి అక్కడ కూడా దశసు అనే వచ్చింది. కానీ అక్కడ దశసు అనేది ఇక్కడ ఏ లింగంలో ఉంది? దశసు అంటే స్త్రీలింగం అని చెప్పాలి. పైన వాక్యం ఇచ్చి అడిగితే పుంలింగం అని చెప్పాలి, బికాస్ ఆఫ్ విశేష్యం. ఓకే, సహ షడ్భిః మిత్రైః సహ గతవాన్, అతడు 6 స్నేహితులతో కలిసి వెళ్ళాడు. ఇక్కడ షడ్భిః ఏ లింగంలో ఉన్నట్లు? నపుంసకలింగంలో ఉన్నట్లు. ఎందుకు? మిత్రం నపుంసకలింగ శబ్దం కాబట్టి. షడ్భిః మిత్రైః, షడ్భిః బాలికైః, షడ్భిః బాలకైః, షడ్భిః బాలికాభిః, ఏదొచ్చినా కూడా షడ్భిఃనే ఉంటుంది. కానీ వాక్యాన్ని బట్టి విశేషాన్ని బట్టి దాని లింగం ఏంటనేది నిర్ధారించాలి. సో ఈ పర్టికులర్ వాక్యంలో షడ్భిః అనేది నపుంసకలింగ విశేషణము. సా నెక్స్ట్ అది కూడా దానికి కూడా ఎగ్జాంపుల్ వచ్చింది. సా షడ్భిః సఖీభిః సహ ఛాత్రావాసే నివసతి. ఛాత్రావాసే అంటే హాస్టల్ అండి, హాస్టల్. ఓకే, ఆమె 6 స్నేహితురాళ్లతో కలిసి హాస్టల్లో నివసిస్తున్నది. ఛాత్రావాసం అని అంటారు దీంట్లో కూడా. విద్యార్థుల వసతి గృహము అంటామే అదనమాట. ఓకే, సఖీ శబ్దం స్త్రీలింగ శబ్దం వచ్చింది కాబట్టి సఖీభిః స్త్రీలింగం కాబట్టి ఇక్కడ షడ్భిః స్త్రీలింగంలో ఉంది. ఓకే, అలాగే సప్తభిః రూప్యకైః అహం ఏతాం లేఖనీం క్రీతవాన్, 7 రూపాయలతో నేను ఈ పెన్నుని కొన్నాను. రూప్యకం రూప్యకాణి నపుంసకలింగ శబ్దం కాబట్టి సప్తభిః అనేది నపుంసకలింగంలో ఉంది, తృతీయ విభక్తిలో ఉంది. ఓకే, సప్తభిః పుంలింగంలో స్త్రీలింగంలో కూడా అదే రూపం వస్తుంది, కానీ ఇక్కడ నపుంసకలింగంలో ఉంది. సప్తభిః రూప్యకైః. నెక్స్ట్ సప్తానాం మాలానాం విక్రయణేన సహ ప్రభూతం ధనం సంపాదితవాన్, 7 మాలల యొక్క విక్రయణము అంటే అమ్మడము వలన అమ్మడం ద్వారా అతను ప్రభూతం అంటే ఎక్కువ, మిక్కిలి ధనమును సంపాదించాడు. 7 మాలలను మాలల యొక్క అమ్మటం ద్వారా. ఓకే, సో సప్తానాం మాలానాం. సో షష్ఠీ విభక్తిలో ఉంది. మాలా స్త్రీలింగం కాబట్టి ఇక్కడ సప్తానాం అనేది స్త్రీలింగంలో ఉంది అని చెప్పాలి.
పుంలింగంలో నపుంసకలింగంలో కూడా అవే రూపాలు ఉంటాయి వాటికి. నెక్స్ట్ అష్టాక్షరీ మంత్ర అష్టభిః అక్షరైః యుక్తః అస్తి. అక్షరం నపుంసకలింగ శబ్దం. ఓకే, అష్టాక్షరీ మంత్రము 8 అక్షరములతో కూడి ఉన్నది. యుక్తః అస్తి, కూడి ఉన్నది. సో అక్షరైః, అక్షరం అనేది నపుంసకలింగం తృతీయాలో ఉంది కాబట్టి అష్టభిః అన్నారు. అష్టభిః అక్షరైః, అష్టభిః గ్రంథైః, అష్టభిః కథాభిః, ఇలాగే వస్తుంది. ఓకే, నెక్స్ట్ది ఆ పంచభ్యః వర్షేభ్యః సహ సంస్కృత సేవాం కరోతి. ఆ అని ఇలా రాసినప్పుడు నుండి అని వస్తుంది అనమాట. సిన్స్ అంటామే అదనమాట. సో పంచభ్యః వర్షేభ్యః 5 సంవత్సరముల నుండి, ఆ నుండి ఆ అనమాట. 5 సంవత్సరముల నుండి అతడు గత 5 సంవత్సరముల నుండి అని చెప్పడం. ఆ పంచవర్షేభ్య అంటే నుండి అతను సంస్కృత సేవను చేస్తున్నాడు. పంచభ్య వర్షేభ్య, వర్షం నపుంసకలింగ శబ్దం కాబట్టి వర్షేభ్య పంచమి విభక్తిలో ఉంది కాబట్టి ఇక్కడ పంచభ్య అనేది కూడా నపుంసకలింగంలో ఉంది. పంచమి విభక్తి నపుంసకలింగంలో ఉంది. భిక్షుకః పంచభ్యః గ్రహేభ్యః భిక్షాం ప్రాప్తవాన్. భిక్షకుడు 5 ఇళ్ల నుండి భిక్షను పొందాడు. గ్రహం నపుంసకలింగము కాబట్టి పంచభ్యః కూడా నపుంసకలింగంలోనే ఉంది. ఓకే, మీకు పంచ శబ్దం దగ్గర నుంచి మీ పుస్తకంలో ప్రవేశలో ఉన్నాయి. డెఫినెట్ గా ప్రవేశ పుస్తకం దగ్గర ఉండాలి. కాస్త మీరు బాగా అలవాటు పడేంత వరకు వాటి రూపాలకి ప్రవేశ పుస్తకం దగ్గర ఉండాలి. సరేనా? ఎందుకని చెప్తున్నాను అంటే మీకు ఎవరండి అన్మ్యూట్ చేసుకుంటారు? ఎందుకు చెప్తున్నానంటే ఇది ఇక్కడికి క్లియర్ అవ్వాల్సిందే. ఈ సెకండ్ లెసన్ కి ఇక్కడికి నెంబర్స్ అనేవి 3వ లెసన్ లో పూర్ణ ప్రత్యయాలను వస్తాయి. ఇప్పుడు మీకు 1 2 3 4 అని చెప్పడం ఒక రకం, 1 అవ 2 అవ 3 అవ 4 అవ అని చెప్పడం ఒక రకం. దానికి కూడా మళ్ళీ విభక్తులు వస్తాయి. అవన్నీ విశేషణాల కింద లెక్క వస్తాయి. సో అందుకని ఇవి ఇక్కడ క్లియర్ చేసుకోండి, బాగా క్లియర్ గా అర్థం చేసుకోండి. మనకి ఎందుకంటే ఆ 3వ లెసన్కి వచ్చేసరికి మనం ఇంకా టైం పడుతుంది మనకి, కాబట్టి ఇంకో నెక్స్ట్ వీక్ వరకు టైం ఉంటుంది కాబట్టి తెలుసుకోండి బాగా. అర్థమైందా? ఇంతవరకు అర్థమైందా? ఎస్. సో అవి చూసుకోండి. ఎక్సర్సైజ్ ఇవాళ చెయ్యం కాబట్టి మనము నెక్స్ట్ క్లాస్ లో చేస్తాం ఎక్సర్సైజ్. మహోదయ లాస్ట్ ఒకసారి చెప్పరా మహోదయ? భిక్షకుడు 5 గృహముల నుండి భిక్షను పొందాడు, అంతే. ఓకే, ఎక్సర్సైజ్ ఇప్పుడు మనం చెయ్యము కాబట్టి వదిలేసే. టైం ఎంత అయింది? ఇంకా 10 నిమిషాలే టైం ఉందా? పర్వాలేదులేండి. మహోదయ ఏదైనా విశేషాన్ని బట్టి విశేషణం మారుతుంది, అంతే కదండి? అంతే కదా, అదే కదా విశేష భావం అంటేనే అది. ఓకే, ఇవాళ పాపం చాలండి, చాలా కష్టపడ్డారు ఇవాళకి. నెక్స్ట్ పార్ట్, రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ఫ్యూచర్ నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాంలేండి. చాలు, బుర్రకు పదం పెట్టింది చాలు. అన్ని విభక్తులు అన్ని నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి కదా కొంచెం తెలియడానికి. సంధ్య చెప్పండి. ఇక్కడ సమస్య ఉన్నది కదండి. సమస్య ఇది సమస్య అనంటే సమాస్ అనే అర్థమేనా అండి? కాదు, సమస్య అంటే ప్రాబ్లం అని అర్థం. ఓకే, హిందీలో కూడా ఉంది ఆ మాట, సమస్య అనేది. సమస్య అది ఉంది కానీ నాకు ఇక్కడ కొంచెం రిలేట్ అవ్వలేకపోయారు. కాదు, సమస్య ప్రాబ్లం అంతే. ఓకే రైట్. సో నెక్స్ట్ క్లాస్ మనకి ఎప్పుడు మన మంగళవారం క్లాస్ లో మనం కలుసుకుందాం. ఏమన్నా ఉంటే అడగండి. ఇంకా 10 minutes టైం ఉంది, లేదంటే క్లోజ్ చేసేస్తా సెషన్ నేను. మహోదయ ఇంకొక డౌట్ ఉంది, క్లారిఫికేషన్. ఇక్కడ నా బుక్ లోని మీరు చెప్పే వాక్యాలని కొన్ని జంబుల్డ్ గా ఉన్నాయి, కొన్ని అసలు లేనే లేవు. కొన్ని ఏ ఎడిషన్ కొంచెం చెప్పగలుగుతారా? సో దట్ నేను వాళ్ళతో మాట్లాడతాను. మీది హిందీ వర్జనా? నాది ఎప్పుడు హిందీ వర్జనేనండి.
ఓకే, ఫైన్. మామూలుగా అయితే మారకూడదు. ఏదైనా 1, 2 సెంటెన్సెస్ తేడా వస్తే పర్వాలేదు గానీ, అన్నీ అలా మారవు. ఏ ఎడిషన్ అంటే నాకు తెలీదు. నా పుస్తకాలు కొనుక్కొని 6 ఏళ్ళో, 7 ఏళ్ళో అయ్యి ఉంటుంది కదా! నాకు గుర్తుకు లేదు ఏం ఎడిషన్ అంటుందంటే, మిగతా వాళ్ళందరివి ఇప్పుడొచ్చిన ఎడిషన్సే కదా! అందరివి వాళ్ళవి ఇప్పుడొచ్చిన ఎడిషన్సే కదా! మిగతా వాళ్ళందరివి కూడాను. మరి ఎడిషన్ అంటే ఈ సంవత్సరమో, నెక్స్ట్ లాస్ట్ ఇయరో ఉంటాయి. ప్రింటెడ్ బుక్స్ ఉంటాయి. లేదా పాతవి కూడా ఉండొచ్చు అంతకంటేను. కొన్ని వాక్యాలు లేవండి, అందుకని అడిగాను. అదర్వైజ్ ఓకే. అదే నేను అంటే నా దగ్గర సెకండ్, థర్డ్ లెసన్స్ వరకు ఉన్నాయి గానీ, ఆ తర్వాత ఉండవు. నా దగ్గర కూడా లేవు ఆ తర్వాత ప్రింట్ పీడిఎఫ్లు. మీరు ఇంకా ఒక అది పని నేను చేయాలి. అటువంటప్పుడు మీరు తెలంగాణ నుంచి రాస్తున్నారు కదా! ఆ, తెలంగాణ నుంచి రాస్తున్నారు కాబట్టి మీరు తెలుగు పుస్తకం తెప్పించుకోండి. వాక్యాలు అట్లీస్ట్ ఎక్స్ప్లెనేషన్ హిందీలో మీరు చదువుకున్న వాక్యాలు ఉంటాయి అప్పుడు మీకు. యా, యా. ఎందుకంటే మేడం ఎందుకంటే మీకు ఒక్క నిమిషం అండి. మీకు హిందీ పుస్తకం ఉన్నా మీకు కొన్ని శ్లోకాలు ప్రవేశాలు కూడా తేడా వచ్చేవి. గుర్తుందా మీకు? ఈ మన దేవతాస్తుతికి. కానీ మీకు ఎగ్జామ్ లో తెలుగు పుస్తకంలోవే వస్తాయి. ఓకే. సో అందుకని మీరు అది బెస్ట్ కదా! ఇప్పుడు కూడా ఏమన్నా అలా శ్లోకాలు తేడా వచ్చాయి అనుకోండి ఎక్కడైనాను. అప్పుడు శిష్టాచారంగానే. ఎందుకంటే తెలుగు తెలంగాణ స్టేట్ అంటే తెలంగాణ గాని, మన ఆంధ్రప్రదేశ్ గాని తెలుగు బుక్ ఫాలో అవుతాయి కాబట్టి తెలుగు బుక్ లో ఏముంటే వాటిల్లోంచి ఇస్తారు. రాను రాను మీకు ప్రాబ్లం అయిపోతుంది. ఇట్ ఈస్ బెటర్ మీరు తెలుగు పుస్తకం తెప్పించేసుకోండి అడిగి. యా, యా, షూర్, షూర్. ఓకే, తప్పకుండానండి. రైట్. ఇంకా ధన్యవాదములు. రైట్. ఇంకెవరు? ఇందాక ఎవరో మాట్లాడారు? మహోదయ నేనే. ఏం లేదు, ఇక్కడ ద్వితీయ ముద్రణం 2023 అని ఉందండి బుక్ ముందర. లైక్ ద్వితీయ ఆవిడ అడిగారు కదా ఇప్పుడు. అదే అదే ద్వితీయ ముద్రణం 2023 ప్రతులు 1000 అని ఉంది. పర్వాలేదు. మీరు ఎట్లా ఉన్నా తెలుగు అదే చెప్తున్నాగా, హిందీలో కొన్ని శ్లోకాలు ఇదివరకు కూడా నేను అలా అబ్జర్వ్ చేశాను. మీరు తెలుగు తెలంగాణ నుంచి రాస్తున్నారు కాబట్టి మీరు ఇది ఫాలో అయిపోవడం బెటర్. తెలుగు పుస్తకం తెప్పించేసుకోవడం బెటర్. ఓకే సరేనా? మహోదయ, అస్తు. ఓకే, సరే. ఏకతా మంత్రం అండ్ శాంతి మంత్రం పాడేసేయండి. ఎవరు పాడతారు? అహం గాయని మహోదయ. వాణి. ఒక్క నిమిషం. మగవాళ్ళు ఎవరో ముందుకు వచ్చారండి. ఎవరు పాడతా అన్నారు? రాంబాబు గారు పాడతారా? అవును మేడం. పాడండి సార్, పాడండి. యం వైదికా మంత్ర దృశః పురాణాః ఇంద్రం యమం మాతరిస్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి సైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హన్నితి బౌద్ధ జైనాః శస్త్రీ అకాలేతి చ సిక్తసంతః శాస్త్రేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రః. ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. అస్తు. నమస్కారః. ఫస్ట్ లెసన్ ఎక్సర్సైజ్ పంపిస్తానండి. పీడిఎఫ్ కూడా ఇప్పుడు చేసినటువంటి మనము చూసిన స్లైడ్స్ పంపిస్తాను, ఎక్సర్సైజ్ పంపిస్తాను, చూసుకోండి. సరేనా? రైట్. నమస్కారం. ధన్యవాదాలు ధన్యవాదాలు మహోదయ. మహోదయ. నమస్కారం. ధన్యవాదాలు మహోదయ.